Krishna, Manapranam. So let's go start the class with prayers. O Asya Jnananjana Salakaya Chakshuronmilitam Yena Tasmai Sri Gurave Namah. Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Guru Yuta Padakamalam Sri Guru Vaishnavanscha Sri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadhut Trijana Sahitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padan Sahagana Lalita Shri Vishakhanvitanscha He Krishna Karuna Sindho Deenabandhu Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। धर्म चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रधायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमा ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। वाचरूपंगम लगाते गिरमित कृपातमहं वंदे श्री गुरु दीनतारिणं परम चैतन्यीश्वरम्। पवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वः यस्मरेति पुंडरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः।
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. సో ఎన్నో శ్లోకం దగ్గర ఆపామమ్మా? 35 అయిపోయింది ప్రభుజీ, 36 దగ్గర నుంచి. 5 అయిపోయింది కదా. ముప్పై 35 చూసుకున్నాము. 35. ఓ ఓ గోవింద, మేమెవరి కోసము రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున సన్నదులైన నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనం? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుములు, భావమరుదులు, ఇంకను ఇతర బంధువులు అందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడిచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలిచి ఉండగా వారు నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరను? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యమును మటుంచి ముల్లోక రాజ్యాధిపత్యముకనైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రపుత్రులను చంపడం వలన మేమెట్టి ఆనందమును పొందగలము. ఇది అర్జునుడు చెప్తున్నాడు. ఏంటి, ఎంత ఒక 5 తరాల మనుషులందరినీ కూడా నేను చంపాలి, ఇంతమందిని చంపిన తర్వాత మిగిలింది దాన్ని నేను పరిపాలించడంలో ఉన్న ఆనందం ఏమిటి? సో వీళ్ళందరినీ చంపే కంటే కూడా ఆ ఇది కేవలం ఈ చంపడం వల్ల ఈ రాజ్యమే కాదు, ఉల్లోక రాజ్యాధిపత్యం నాకు వచ్చినా సరే నేను ప్రస్తుతానికి యుద్ధం చేయడానికైతే సిద్ధముగా లేను అని చెప్తున్నాడు. రైట్. సో ఇఫ్ యు లుక్ ఎట్ సో ఫార్, ఫస్ట్ 1వ చాప్టర్ 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. 1 నుంచి 27 శ్లోకాల దాకా యాక్చువల్గా అర్జునుడు సైనిక పరిశీలన, యుద్ధరంగమున కురుక్షేత్ర యుద్ధమున సైనిక పరిశీలన అనేది 1 నుంచి 27 శ్లోకాల దాకా. మనకి 28 నుంచి 46, ఈ 28 నుంచి 46 నిజంగా విషాద యోగం. అందులో 35 దాకా చూసాము. 35 దగ్గరికి 28 నుంచి 30 శ్లోకాల్లోని మొదటి కారణం బంధుప్రీతి కారణంగా చెప్పుకొచ్చాడు. వీళ్ళందరినీ చంపడం వలన వీళ్ళందరూ నా చుట్టాలు, వీళ్ళందరినీ నేను ఎలా చంపుతాను అని. రెండో కారణం ఏం చెప్తున్నాడు? ఈ గెలుపు వల్ల నాకు ఆనందం లేదు, ఇది ఆనందం లేని గెలుపు, దీని వలన ఎందుకు ఈ సుఖం లేని గెలుపు నేను నా చేత ఎందుకు ప్రేరేపిస్తున్నావు? అందరూ చనిపోయిన తర్వాత వచ్చే సుఖం ఎప్పుడైనా సరే నలుగురితో పంచుకుంటేనే సుఖం అనిపిస్తుంది, ఆనందం వస్తుంది. ఆ ఆనందాన్ని కూడా నేను ఎవరితో పంచుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఆ గెలుపులో నాకు ఆనందం లేదయ్యా అని చెప్తున్నాడు. ఇక 36 నుంచి 38కి వచ్చేసరికి మూడో కారణం చెప్తున్నాడు. ఏంటయ్యా అదంటే, ఇది పాపపు ప్రతిచర్య. వాళ్ళు చర్య చేశారు, కానీ నేను మళ్ళీ వాళ్ళని చంపితే అది ప్రతిచర్య అవుతుంది. అది మామూలు ప్రతిచర్య కాదు, పాపంతో కూడిన ప్రతిచర్య. 4వ కారణము కుటుంబ నాశనం వల్ల కలిగే నష్టాలు. ఇలాగా అర్జునుడు 5 కారణాలు చెప్తాడు. 5వది కారణం కాకుండా పోయినా 4 కారణాలు క్లియర్ గా చెప్తాడు అన్నమాట. ఈ కారణాలకి మళ్ళీ మనకు భగవంతుడు ఈ శ్లోకాల్లో సమాధానాలు ఇస్తారు. 2.11 నుంచి 30 దాకా ఇందువలన బంధుప్రీతిని ఎట్లాగా ఓవర్కమ్ చేయాలి, ఇది ఎందుకు ఆనందం ఎందుకు కాదు అవుతుంది, అది ఎందుకు ఆనందం అవుతుంది ఎందుకు కాదు అనేది మళ్ళీ 32వ అధ్యాయంలో 31 నుంచి 37వ శ్లోకంలోని ఈ పాపచర్యకు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మళ్ళీ ఆ శ్లోకాల్లో అలా అర్థాలు వస్తూ ఉంటాయి మనకి. సో మళ్ళీ 2.6వ శ్లోకంకి వచ్చేసరికి 5వ కారణం కింద తీసుకోవచ్చు దాన్ని. నేను నిర్ణయించుకోలేకపోతున్నాను, అది 5వ కారణం అనుకోవచ్చు. నేను ఏ సంగతి చేయలేకపోతున్నానని. సో ఈ 5 కారణాలకి భగవంతుడు మళ్ళీ మనకి సమాధానాలు ఇచ్చుకుంటూ వస్తారు. సో ఇవాళ 36వ శ్లోకం అనేసరికి 36 నుంచి 38 మూడో కారణం చూద్దాం. పాప ప్రతిచర్యలకు భయపడడం. ఇది ఎట్లా పాప చర్య అవుతుందో చెప్పుకొస్తున్నాడు. హరే కృష్ణ. 36వ శ్లోకం ఏమైనా చదువుతారమ్మా? చదవండి. హరే కృష్ణ. 36వ శ్లోకం.
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానతత్తాయినః తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. అనువాదం: ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యము చే మేమెట్లు సుఖము పొందగలము? Sin will overcome us if we slay such aggressors. Therefore, it is not proper for us to kill the sons of Dhritarashtra and our friends. What should we gain, O Krishna, husband of the goddess of fortune, and how could we be happy by killing our own kinsmen? Hare Krishna. హత్వా ఏతాన్ ఆతతాయిన అంటే దుర్మార్గులు. ఇటువంటి దుర్మార్గుల్ని చంపడం వల్ల, వాళ్ళు దుర్మార్గులని చెప్తున్నాడు, అయినా సరే దుర్మార్గుల్ని చంపడం వలన అది వాళ్ళని మాకు పాపమే. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళకి మాకు మరి తేడా ఏమొస్తుంది? వాళ్ళు చేసే పని మేము చేస్తున్నాం. ఇటు దుర్మార్గులు చంపినచో మాకు పాపమే సంక్రమించు. అందుచే ధృతరాష్ట్ర పుత్రులను మా మిత్రులను సంహరించట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపడం వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యము చే మేమెట్లు సుఖము పొందగలము? మనం చూస్తే మొట్టమొదటి శ్లోకాల్లోనే అర్జునుడు ధృతరాష్ట్ర పుత్రులను వాళ్ళ తాలూకా అతన్ని సపోర్ట్ చేస్తున్న, దుర్యోధనుడి సపోర్ట్ చేస్తున్న రాజ్యులందరినీ నాకు చూడాలనుంది, మాతో యుద్ధం చేయడానికి ఊరిల్లాడుతున్న వాళ్ళందరినీ చూడాలంది అన్న దగ్గర నుంచి ఇక్కడికి ఏం వచ్చేసాడు? ఆ స్వజనం, వాళ్ళు కూడా మేము వాళ్ళు వేరు కాదు, వాళ్ళు కూడా స్వజనం అయిపోయారు. అదేంటే బంధు ప్రీతి అట్లా మారుస్తుంది మనుషుల్ని. వాళ్ళని చంపడం వలన మమ్మల్ని మేము చంపుకోవడం వలన, స్వజనాన్ని చంపడం వలన మాకు పాపమే వస్తుంది కదా కృష్ణ. సో ఫ్యామిలీలో చంపితే పాపం కదా అని చెప్పుకొస్తున్నాడు. అయితే మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళు దుర్మార్గులు అని కూడా తనకి తెలుస్తుంది. వాళ్ళు దుర్మార్గులైనా సరే వాళ్ళు చంపడం సహజం కాదు అని చెప్పుకొస్తున్నాడు. ఇంకా 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 ఇందులో చెప్తున్నావు ఏంటి? ఓ మాధవ, ఓ శ్రీకృష్ణ, నువ్వు అందరినీ రక్షించగలిగే వ్యక్తివి. నువ్వు రక్షించే శ్యామ మాధవ, నువ్వు రక్షించాల్సిన వ్యక్తివి. నువ్వు ఎక్కడుంటే అక్కడ సుఖమే ఉంటుంది. అట్లాంటిది నువ్వు నా పక్కన నుంచి నా చేత పాపం చేయిస్తున్నావు. నాతోనే కాదు, నువ్వు కూడా నా రథాన్ని సారథ్యం వహిస్తున్నావు కాబట్టి నువ్వు పాపంలో భాగం పొందుతావు. కానీ నువ్వు లక్ష్మీపతివి, నువ్వు పాపం చెయ్యలేని స్థితివి, పాపం చేతికి అంటని స్థితిలో ఉండే వ్యక్తి నువ్వు నా చేత ఈ పాపకార్యానికి ఎందుకయ్యా పూనుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. సో దీనికి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం చూద్దాం. సో వేద నిర్దేశములను అనుసరించి విషము పెట్టువాడు, గృహంలోకి నిప్పు పెట్టువాడు, మారణాయుధములతో దాడి చేయువాడు, సంపదలు కొల్లగొట్టువాడు, ఇతరుల భూములను ఆక్రమించేవాడు, ఇతరుల భార్యను చేపట్టేవాడు అను 6 రకముల దుర్మార్గులు కలరు. సో దుర్మార్గుల్లో కూడా 6 రకాల దుర్మార్గులు ఉన్నారండి. ఏంటంట? ఈ 6 రకాల దుర్మార్గులని అట్టి దుర్మార్గులను వెంటనే సంహరించవలను. వారిని సంహరించే చేత ఎట్టి పాపము కలగదు. సో అటువంటి దుర్మార్గుల్ని చంపడం వల్ల ఎటువంటి పాపము ఉండదయ్యా అని చెప్పి ప్రభుపాదుల వారు వేరే వేదాల్లో ఉన్న విషయాన్ని చెప్పుకొస్తున్నారు. నిజాన్ని చూస్తే ఇక్కడ ఈ 6 రకాలు ఏమిటి? ఒకటి విషం పెట్టేవారు. మనం చూస్తే మహాభారతం చూస్తే దుర్యోధనుడు భీముడికి విషం పెట్టి చంపుదామని చెప్పి ట్రై చేస్తాడు. విషం పెట్టి భీముడు నిద్రమత్తులోకి వెళ్ళిపోతే తాళ్ళు కట్టి సముద్రంలో పడేయడము, నీళ్ళలో పడేయడం అదంతా చూస్తాం. సో ఆ విధంగా చూస్తుంటే దుర్యోధనుడు దుర్మార్గుడు కేటగిరీలోకి వస్తాడు. అలాగే గృహానికి నిప్పు పెట్టేవాడు. దుర్యోధనుడు ఉన్న పాండవులు ఉన్న లక్క ఇంటికి దుర్యోధనుడు వాళ్ళు నిప్పు పెట్టి చంపిద్దామని ప్రయత్నించారు. మారణాయుధములతో దాడి చేయువాడు. విరాట్ పర్వంలోని ఆ యుద్ధంలోని వాళ్ళని చంపడానికి వీళ్ళంతా ప్రయత్నించారు. అట్లాగే కాకుండా సంపదను కొల్లగొట్టేవారు. వీళ్ళకున్న సంపదను అంతా కొట్ట వాళ్ళు జూదంలోని తీసుకుని వెళ్ళిపోయారు. అలాగే ఇతరుల భూమిని ఆక్రమించేవాడు. వీళ్ళ రాజ్యాన్ని మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించేసి మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఈ యుద్ధం వరకు తీసుకొచ్చారు. ఇతరుల భార్యని చేపట్టేవాళ్ళని. మళ్ళీ మనం ద్రౌపదిని ఎట్లా వాళ్ళు బాధ పెట్టారో కూడా మనం చూస్తాం.
సో ఎటు నుంచి చూసుకున్నా సరే కౌరవులు ఈ 6 రకాల కేటగిరీలు, ఏ ఒక్క కేటగిరీ కాదు, 6 రకాల కేటగిరీస్ ని కూడా వాళ్ళు సాటిస్ఫై చేస్తారు. అట్టి దుర్మార్గుల్ని వెంటనే సంహరింపవలెను అని చెప్పి చెప్పుకొస్తున్నారు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య మానవులకైనను సముచితమే. రాజులే అక్కర్లేదు, క్షత్రియులే అక్కర్లేదు, ఎటువంటి మానవుడికైనా సరే అటువంటి కార్యాలు సముచితమే. అర్జునుడు సామాన్య మానవుడు కాదు, సాధు స్వభావం కలిగి ఉన్నందున వారి పట్ల అతడు సాధు స్వభావమును ప్రదర్శించెను. కానీ అర్జునుడికున్న సౌమ్యత్వం వలన తాను అట్లు బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. కానీ ఈ రకమైన సాధువర్తనము క్షత్రియునికి ఉచితము కాదు. రాజ్యమును పాలించు బాధ్యతాయుతుడైన రాజు సాధు స్వభావం కలిగి ఉండవలనే కానీ పిరికివాడై ఉండరాదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావం కలిగి ఉండరు. కనుకనే ప్రజలు నీటికి నీ రామరాజ్యం నందు నివసించవలనని ఆరాట పడుతూ ఉంటారు. రాముడు మళ్ళీ నెక్స్ట్ కూడా చదువుతాం. రాముడు ఎన్నడూ నువ్వు పిరికితనమును ప్రదర్శించి ఉండలేదు. సీతాదేవిని అపహరించిన రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు. కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటి లేని విధంగా అతనికి గుణపాఠం నేర్పాను. రాముడు మన రామాయణంలో చూసుకొస్తే రాముడు తన రాజ్యం కోసం ఎప్పుడు ఫైట్ చేయలేదు. రాజ్యం కోసం ఫైట్ చేయలేదంటే కైకేయి తన రాజ్యాన్ని భరతుడికి ఇప్పించమంటే శ్రీరామచంద్రుడు తన రాజ్యం కోసం తను ఫైట్ చేయొచ్చు. క్షత్రియుడిని నేను నా రాజ్యం ఇది నాకు వస్తుంది, నాకు చెందాల్సింది అని. కానీ అక్కడ నష్టపోయింది తనొక్కడు మాత్రమే. తన రాజ్య జనాలకి ఏమీ నష్టం లేదు. రాజ్య జనాలకి ఇంకొక రాజు ఉన్నాడు, భరతుడు రాజు ఉన్నాడు, యోగ్యుడైన భరతుడు రాజు ఉన్నాడు. అందువలన తన సాధు స్వభావంతోనే ఒక తండ్రి తనకున్న ఆస్తిని తను సమానంగా పంచాలని కూడా లేదు, పెద్దవాడికి ఇవ్వాలని కూడా లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఆ హక్కు తండ్రికి ఉంది. అందువలన శ్రీరామచంద్రుడు సాధు స్వభావంతోనే తను ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా తండ్రి మాట కోసము తల్లి మాట కోసము అడవులకు వెళ్ళిపోయాడు. తండ్రి తల్లికి ఇచ్చిన మాట కోసం అడవులకు వెళ్ళిపోయాడు. కానీ అది రాముని తాలూకు పిరికితనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ సీతను అపహరించినప్పుడు రావణుని పట్ల మరి ఒక పరస్త్రీని చరించినప్పుడు అతనికి జీవించే హక్కు లేదు అని చెప్పి రాముడు గుణపాఠం నేర్పాడు. అని అర్జునుడి విషయమున దుర్మార్గములుగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనువులు మున్నగు బంధువర్గము వారే. రాముడి విషయంలోని దుర్మార్గంగా ప్రవర్తించింది రావణాసుడు బయటవాడైతే, అర్జునుడి విషయంలోని దుర్మార్గంగా ప్రవర్తించింది తన సొంత వాడు మాత్రమే. అందుకనే అర్జునుడు తన సాధు స్వభావంతో అంత ఆలోచిస్తున్నాడు. కనుకనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపవలసినటువంటి తీవ్ర విధానమును తాను వారి పట్ల అవలింపరాదని అర్జునుడు భావించాడు. అంతేకాకుండా సాధువులు క్షమాశీలుగా ఉండవలెనని ఆదేశింపబడినది. సాధువులైనటి వారికి అట్టి నిర్దేశములు రాజకీయమైన అత్యవసర పరిస్థితుల కంటేను అత్యంత ప్రధానమైనది. రాజకీయ కారణంలో సజ్జనులు చంపుటకు బదులు వారిని ధర్మదృష్టితోనూ సాధువర్తనముతోనూ క్షమించుటియే ఉత్తమమని అర్జునుడు భావించెను. ఇక్కడ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, వాళ్ళు నా కుటుంబాలతో సమానమైన వ్యక్తులు, అందువలన వాళ్ళని క్షమించడమే రైట్ అని చెప్పి అనుకున్నాడు. అందుకనే తాత్కాలికమైన దేహ సుఖముల కొరకై అట్టి వారిని సంహరించట లాభదాయకమైన అతడు భావించలేదు. అట్టి కార్యము ద్వారా లభించిన రాజ్యము మరియు సౌఖ్యములు శాశ్వతములు కానందున స్వజనమును చంపటం వలన తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని అతను ఎందుకు పణంగా పెట్టుకొనవని. ఈ సందర్భంగా అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడిని మాధవాన్ని సంబోధించుట యందు ఒక విశేషము గలదు. లక్ష్మీదేవి భర్తగా తనను చివరికి అశుభమునే కలుగుజేయ కార్యమునందు శ్రీకృష్ణుడు ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచింపదలిచాడు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎవరికి అశుభమును కలుగుచేయడు కనుక తన భక్తులకు అట్టి పరిస్థితిని కలుగుజేయడని ప్రత్యేకించి తెలిపిన అవసరము లేదు. భగవంతుడు ఎవరికి అశుభమును కలుగుజేయడు. అటువంటిది ఇక తన భక్తులకి ఎందుకు అట్లాంటి అశుభాన్ని కలుగు చేస్తాడు? అలాంటిది నువ్వు నా మిత్రుడివి, నేను నీ భక్తుడిని, నువ్వు నాకెందుకు ఇట్లాంటి అశుభాన్ని కలుగు చేయడానికి ప్రయత్నిస్తున్నావయ్యా అని అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు. అర్థమవుతుంది కదమ్మా. ఎందువలన అర్జునుడు అది పాపం అనుకుంటున్నాడంటే
కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. స్వధర్మము, కులధర్మము, ఇలా రకరకాల ధర్మాలు ఉన్నాయి. అందులో ఒక ధర్మం ఏమిటంటే తన కుటుంబాన్ని తను రక్షించాల్సిన బాధ్యత ఉంది. అటువంటిది ఆ కుటుంబాన్ని నేను చంపితే, వాళ్ళు దుర్మార్గులైనా సరే, నేను కూడా అదే దుర్మార్గత్వాన్ని చేస్తే నాకు పాపమే కదా వస్తున్నది. నువ్వు దగ్గరుండి నా చేత ఇటువంటి పాపాన్ని ఎందుకు చేయిస్తున్నావయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నుండి అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ. రైట్, నెక్స్ట్ శ్లోకం 38-39. ఇక్కడ నిమిషం ఉండడమ్మా, జస్ట్ గో గెట్ సమ్ వాటర్. కృష్ణ 37-38 ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. అనువాదము: ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను, వంశనాశమునందు దోషమును గాంచగలిగిన మేమెందుకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ చూసారా 2 శ్లోకాలు 37-38. ఈ 2 శ్లోకాల్లోని ఈ 3వ లైన్ కామన్ లైన్, కులక్షయ కృతం దోషం. మన భగవద్గీతలో ఒకే లైన్ రిపీట్ అవ్వడం వల్ల పక్క శ్లోకాల్లో రిపీట్ అవ్వడం ఇక్కడ మాత్రమే జరుగుతుంది. మనకి మళ్ళీ ఒక 2 శ్లోకాల్లోని 18.65, 9.24 అనుకుంటా. 2 శ్లోకాల్లో మనకి కొంత మళ్ళీ లైన్స్ రిపీట్ అవుతాయి. కానీ ఇలా పక్క శ్లోకాల్లో ఒకే లైన్ రిపీట్ అవ్వడము ఇక్కడ మాత్రమే చూస్తాం. కులక్షయ కృతం దోషం. కులక్షయ కృతం దోషం అనగా కులనాశనము చేయుట దోషము. సో కానీ ఇదే సెంటెన్స్ 2 సార్లు వచ్చినా సరే కాంటెక్స్ట్ వేరుగా వస్తుంది. ఏంటిది? కౌరవులు ఇట్లాగా మమ్మల్ని చంపుదామన్న భావనతో కులాన్ని నాశనం చేయాలని వాళ్ళు చేశారు. అదే ఆ పని మేము చేయడము కరెక్ట్ కాదు. లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారం నందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును కాంచకున్నను, వంశనాశమునందు దోషమును కాంచగలిగిన మేమిందులకు ఇట్ట పాపకార్యములందు నియుక్తము కావలెను. ఇందాక శ్లోకంలో చూసాము 5 తరాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ యుద్ధం అయ్యేసరికి 5 తరాల వాళ్ళు ఒకేసారి చనిపోతారు. 5 తరాల వాళ్ళు ఒకేసారి చనిపోతే వంశం మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకంటే 1-2 తరాలు కాదు, 5 తరాల వాళ్ళు చనిపోతే ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళవలసిన ఆ ధర్మము కానీ, ఆ పద్ధతి కానీ, శాస్త్రము కానీ ఏది కూడా ఇంక వెళ్లకుండా జరిగిపోతుంది. అట్లా జరిగినప్పుడు అది గొప్ప నేరం కింద పరిగణించాలి. అటువంటి వంశ నాశనానికి పూనుకుంటే నాకు పాపమే వస్తుంది. వీళ్ళంటే లోభం చేత అంటే గ్రీడ్ వీళ్ళు రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకున్న రాజ్యానికి అధిపతి అన్న భావనతోని కులక్షయకృత దోషం, ఆ దోషాన్ని వీళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళు చూడాలని అనుకోవట్లేదు. వాళ్ళు చూడాలనుకోకపోయినంత మాత్రాన మేమెందుకు దాన్ని చూడకుండా ఉండగలగాలి? ఆ పాపాన్ని గురించి మేము ఆలోచించాల్సిందే. వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమిందులకు ఇట్టి పాపకార్యము నియుక్తులము కావాలను. వంశనాశనము మా వల్ల జరిగినప్పుడు ఆ దోషం వల్ల వచ్చే పాపము మేమెందుకు అటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి, అటువంటి కార్యాన్ని మేమెందుకు చేయాలి అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ పాప పుణ్యాల గురించి అర్జునుడికి తెలుసు. పాపం అంటే ఏమిటి? పాపం అంటే మళ్ళీ నరకలోకాలకు వెళ్ళిపోతాం. పుణ్యం అంటే దేవతా లోకాలకు వెళుతాం.
స్వర్గలోకాలకు వెళతాము అంటే మరి అర్జునుడు ఇంతకాలం దేహభావంతో కదా చేయలేకపోతున్నాడు అనుకున్నాం. కానీ దేహభావన ఉన్న వ్యక్తికి పాపపుణ్యం అన్న కార్యం తెలియదు. ఎందుకంటే దేహం ఈ జన్మతోనే అయిపోతుంది అన్న భావనలో ఉంటాం. కానీ అంటే ఇక్కడ అర్జునుడికి ఆత్మతత్వము, శరీరతత్వము ఈ రెండిటికి ఉన్న తేడా తెలుస్తుంది. వేరొక లోకానికి ఆత్మ మాత్రమే వెళ్తుంది, శరీరం వెళ్ళదనే విషయం తెలుసు వాళ్ళకి. సో నరకానికి, స్వర్గానికి అన్న విషయాన్ని కూడా తన పాపపుణ్యం గురించి ఆలోచిస్తున్నాడు. కానీ అంటే మన పూర్తిగా అర్జునుడు కేవలము దేహభావనతోనే జరుగుతుంది, దేహభావనతోనే తనకి యుద్ధం చెయ్యాలనిపించట్లేదు అని పూర్తిగా కూడా ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది వంశనాశనం వలన, ఇది కులధర్మము, ఒక 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 ప్రాంతము తాలూకా జనరేషన్స్ చనిపోయేలాగా తను బిహేవ్ చేస్తే ఆ పాపము తనకి ఎన్నటికీ నరకంలోనే ఉండిపోయే అవకాశం ఉంది అని చెప్పి తను బాధపడుతున్నాడు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారు భాషించుద్దాం. ప్రతిపక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుట గాని, జోదమాడుట గాని నిరాకరింపరాదు. అవున అట్టి నియమములను అనుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతను దుర్యోధనుడి పక్షం వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడిన. ఈ సందర్భమున అట్టి సవాలు వల్ల కలిగిన ప్రభావములను ప్రతిపక్షం వారు గుర్తింపలేకున్నారని అర్జునుడు భావించాడు. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితములు చూడగలుగుటచే ప్రతిపక్షం వారి ఆ సవాలును అంగీకరింపలేకపోయింది. ఫలితము మంచిదైనచో నియమములు ఖచ్చితంగా పాటించవచ్చు. కానీ ఫలితములు విరుద్ధమైనప్పుడు నియమములకు కట్టబడజాలు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించుటే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించాను. సో ఇట్లాగా వంశాలని నాశనం చేస్తే ఆ పాపము తనకు వస్తున్నది. సో అంటే ఇవాళ రేపు ఒక 2 generations కలిసి ఉండడం అనేది కష్టమైపోయింది. అలాంటిది 5 generations ని ఒకేసారి ఎలిమినేట్ చేసేస్తే అది పరంపరంలో వచ్చే ఆ ధర్మముని నాశనం చేసిన వాడిని అవుతాను. అటువంటి నాశనానికి కారణం అయితే అది పెద్ద పాపకార్యము అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడికి వేదాలు ఇవన్నీ చదువుకున్న వ్యక్తి, ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రైట్, నీ క్వశ్చన్స్ ముందుకెళ్దామా? 39వ శ్లోకం ఎవరు చదువుతారు? చదవనమ్మా? చదవండి. నేను చదువుతాను. హరే చదవండి అమ్మా. హరే ఎవరు చదువుతున్నారు? చదవండి ప్రభు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మో విభవచ్యుత. కులక్షయం చేత శాశ్వత వంశాచారములు నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. సో కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారాలు నిలిచిపోవు. ఆ విధముగా వంశమును మిగిలిన వారు అధర్మవర్తులగుదురు. అంటే ఇక్కడ మళ్ళీ వంశాచారం అంటే ఏమిటి, కులధర్మం అంటే ఏమిటి? కులధర్మం అంటే ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ అదే వృత్తి చేయాలి అని కాదు. వర్ణాశ్ర ధర్మాన్ని పాటించగలరు. వర్ణాశ్ర ధర్మాన్ని పాటించడం అంటే మళ్ళీ మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సొసైటీని వాళ్ళ గుణం ప్రకారము 4 ఆశ్రమాల కింద, 4 వర్ణాల కింద భగవంతుడు నాతోనే అది డిస్ట్రిబ్యూట్ అవ్వబడింది, నా వల్లే క్రియేట్ అయింది అని చెప్పుకొస్తారు తర్వాత శ్లోకాల్లో. ఈ 4 వర్ణాశ్రమములు ఏంటి? క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రత అంటే ఏమిటి? ఈ 4 ఆశ్రమాలు అంటే గుణం ప్రకారం మనం ఏదో ఒక కార్యాన్ని ధర్మం కింద, స్వధర్మం కింద తీసుకుని చేయాలి. దానివల్ల ప్రయోజనం ఏమిటయ్యా అంటే యాజ్ ఎ సొసైటీ, ఒక సంఘముగా మనం ఈ 4 ఏదో ఒక కార్యాన్ని సంపూర్ణముగా తీసుకుంటే ఆ సొసైటీ మొత్తం, ఆ సంఘం మొత్తము కూడా ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ సొసైటీని ఆధ్యాత్మిక వైపు వెళ్ళడం కోసం, వెళ్ళేలాగా ఉపయోగపడడం కోసము దానిని 4 భాగాల కింద డివైడ్ చేసుకొచ్చారు. మనం ఇదివరకు కూడా చెప్పుకొచ్చాం. బ్రాహ్మణత్వం అంటే కేవలము ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రాంతంలోని, ఆ రాజ్యంలోని తనకి ఎదురుపడ్డే ప్రతి వ్యక్తిని కూడా తాను తీసుకుని భగవంతునితో బంధం ఎట్లాగా ఏర్పరచాలి అన్న భావనతోనే ఉండేవాడు బ్రాహ్మణ గుణతత్వంలో ఉండే వ్యక్తి కాగా, అటువంటి వ్యక్తుల్ని ప్రొటెక్ట్ చేసేవాడు క్షత్రియ తత్వంలో ఉండే వ్యక్తి అవుతాడు.
అటువంటి సొసైటీకి ఎటువంటి కష్టము రాకుండా, అంటే పాడి పంటల వలన, వ్యవసాయం వలన తిండికి లోటు లేకుండా ఉండే, కష్టం లేకుండా ఉండే చూసే గుణం ఉన్న వ్యక్తులని వైశ్య గుణస్థులు అన్నారు. ఆ, మీరు ఏం చెబితే అది నేను చేసి మీకు సహకరిస్తాను ఉం, అని 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 ఈ 3 తరగతులకి కూడా సహకరించే వాళ్ళని క్షత్రియుదేంటి శూద్ర కులస్తులుగా చెప్పుకొచ్చారు. వాళ్ళకుండే మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ వచ్చి ఆ ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళని క్షత్రియులు కదేంటి శూద్రులు కదా అన్నారు. బట్ కానీ కానీ ఈ 4 ఎందుకు డివైడ్ చేశారయ్యా అంటే, కేవలము ఈ నలుగురు కలిపి ఒక సొసైటీని ఆధ్యాత్మికం వైపు తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి ఉపయోగపడేలాగా భగవంతుడు తీసుకొచ్చాడు. కానీ ఈ రోజు అటువంటి వంశాచారాలన్నీ కూడా శాశ్వతముగా నశించిపోతాయ్యా. ఇక మిగిలిన వాళ్ళు ఆ విధముగా వంశములను మిగిలిన వాళ్ళు ధర్మవర్తులు అవుతారు. ఒక 5 తరాలకు చెందిన మగవాళ్ళందరూ కూడా చనిపోతే ప్రపంచంలో ఇంక మిగిలింది ఎవరుంటారు? అటువంటి వాళ్ళు ఈ ధర్మాన్ని ఎట్లా రక్షించగలుగుతారు? అటువంటి వారు ఆధ్యాత్మిక చింతన వైపు ఆలోచించగలిగే స్థితి ఎక్కడుంటుంది? ఈ వంశాచారాన్ని పోయే స్థితిని దీన్ని తీసుకొస్తే అది పాపమే కదా అని చెప్పుకొస్తున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. వంశమునందల వారు సక్రమంగా వృద్ధి పొంది ఆధ్యాత్మిక విలువలను సంపాదించుటకు తోడ్పడు అనేక ధర్మాచరణలు, సాంప్రదాయములు వర్ణాశ్రమ వ్యవస్థ ఏర్పరచబడినవి. జననము మొదలు మరణము వరకు గల అట్టి అనేక సంస్కారములను అనగా శుద్ధి కర్మల వంశములలోని పెద్దలు బాధ్యతలు వహించరు. కానీ అట్టి పెద్దలు అంతరించినచో అట్టి సంస్కారములు ఆ వంశంలో నిలిచిపోవు. ఆ వంశంలోని యువత అధర్మ మార్గమును అవలంబించుటకు అవకాశము గలదు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ముక్తిని సంపాదించే అవకాశం కూడా వారు కోల్పోదు. కనుక ఏ ప్రయోజనము కొరకైనా వంశంలోని పెద్దలను సంహరించుట సాగదు. హరే కృష్ణ. మనం పాత సినిమాల్లో అది చూస్తుంటే ఇంటికి ఒక పెద్ద దిక్కు ఉండాలి అంటారు. ఎందుకంటే లేకపోతే ఎవరో చుట్టాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవారు. ఇంటికి పెద్ద దిక్కు కావాలి. ఇవాళ రేపు అది లేదు. ఎందుకంటే ఉద్యోగరీత్యా జనాలు విడిపోవడము. మనము ఏ జంతువు కూడా ఆహారం కోసం కనీసం 1-2 కిలోమీటర్ల దూరం దాటి వెళ్ళం. ఒక్క మానవుడు మాత్రమే కోసము భూమి సగం దూరం దాటి విడిపోతుంది. అవునా కాదు? ఇది వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? వంశాచారం అన్నది నశించిపోతుంది అయ్యా. వంశాచారాన్ని నశించిపోయే కారణానికి నేను కారణం కూడా. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవాలనే లేదు. ఇక్కడ ఇండియాలో ఉన్నా కూడా పరిస్థితి అలాగే ఉంది బేసికలీ. ఎందుకంటే 2 జనరేషన్స్ ఒక ఇంట్లో కలిసి ఉంటేనే గొప్ప విషయంలా తయారై 3 జనరేషన్స్ ఒక ఇంట్లో ఉండడం అనేది మరీ అది చాలా కష్టమైన విషయం. అటువంటప్పుడు ఈ ఆచారాలు ఎక్కడ నిలబడతాయి? ఈ వంశంలోని ఈ సంస్కారాలు, శుద్ధి కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి రావాలి. అది పెద్దల నుంచి మాత్రమే వస్తుంది. మరి ఆ పెద్దలందరూ వెళ్ళిపోతే ఇంకా మిగిలిన పిల్లలు, అంటే యుద్ధానికి రాని మగవాళ్ళు ఎవరయ్యా అంటే 15-16 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు, అబ్బాయిలు, వాళ్ళందరూ యుద్ధానికి రాలేదు. వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. రేపొద్దున వాళ్ళు పెద్దలు అవుతారు. వాళ్ళు 2 తరాలు 3 తరాలను చూడకపోతే వాళ్ళకి ఏ సంస్కారాలు తెలుసు? ఇటువంటి గర్భాధార సంస్కారం అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం సొసైటీలో, రైట్? ఇటువంటి పరిస్థితుల్లోని వారి వంశాలు నాశనం అయిపోయి సొసైటీలు పాడైపోతాయి కదా. మరి దాని అంతటికీ నేనే కారణం అవుతాను కదా. అటువంటి యుద్ధాన్ని నేను చెయ్యాలా అని అర్జునుడు అడుగుతున్నాడు, రైట్? ఇంకా నెక్స్ట్ 40వ శ్లోకం చదువుతారు. హరే కృష్ణ. 40వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. అనువాదము. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమొగటి చేత కుల స్త్రీలు కులటలగుదురు. ఓ వృష్టి వంశ సంజాతుడా, అట్టి కుల స్త్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. హరే కృష్ణ. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమొగటి చేత కుల స్త్రీలు కులటలగుదురు. ఎప్పుడైతే అధర్మం వంశాల్లోకి వస్తున్నదో
వాళ్ళు మనం ఎంతో గొప్పగా గౌరవంగా చూసుకునే కుల స్త్రీలు కూడా కులతలైపోతారయ్యా. ఓ విష్ణువంశీ సంజాతుడా అట్టి కుల స్త్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానం ఉత్పన్నమగును. ఎక్కడ గర్భాధార సంస్కారాలు అన్నవి ఎక్కడ జరుగుతాయి? అవాంఛనీయ సంతానం అంటే అన్వాంటెడ్ ప్రోజనీ. అన్వాంటెడ్ ప్రోజనీ అంటే ప్రోజనీ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ పర్పస్, ఓన్లీ వన్ పర్పస్. ఏంటది? గివింగ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అనదర్ సోల్ టు టేక్ ఏ బాడీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ప్రోజనీ సంతానం అంటే ఒక 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 తిరుగుతున్న ఒక ఆత్మకి శరీరాన్ని ప్రసాదించగలే గొప్ప ప్రక్రియ. అది 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 సామాన్య విషయం కాదు. అది సామాన్య విషయం కాదు. ఒక ఆత్మకి శరీరాన్ని ఇవ్వడం అంటే ఇచ్చిన తర్వాత మరి వదిలేయడం కాదు. ఆ శరీరం మళ్ళీ భగవంతుడి దగ్గరికి ఆ ఆత్మ తన కర్మలను పూర్తి చేసుకుని తనకున్న ఆ జీవిత అవకాశంతోనే భగవంతునికి దగ్గర అవ్వడానికి రకరకాల ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాం ఆత్మకి శరీరం లేదు. ఆత్మ తానంతట అది పూజ చేయలేదు. అది ఆత్మ తానంతట తాను భగవంతుడి దగ్గరికి వెళ్ళే విధముగా తన కోరికల్ని ఉండిపోయి ఉన్న ఆత్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఆ కోరికలను శుద్ధి చేసుకోవాలి. ఆ కోరికలను శుద్ధి చేసుకోవాలంటే శరీరం కావాలి. ఆ శరీరం దానికి ప్రజెంట్ చేయడమే సంతానోత్పత్తి అన్నది. అది అందుకనే దానికి గర్భాధార సంస్కారాలు చేసి సంతానాన్ని పొందాలి అని చెప్పారు. లేకపోతే అది అవాంఛనీయ సంతానం. అవాంఛనీయ సంతానం అంటే అటువంటి సంతానం వలన సొసైటీకి పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు అంటే అటువంటి సంతానము ఈ 4 వర్ణాశ్రమ ధర్మాలని పాటించే స్థితిలో ఉండడు. వర్ణాశ్రమ ధర్మాలను పాటించగలిగే స్థితిలో ఉండదు. అటువంటి సంతానము భగవంతుని ఆధ్యాత్మిక చింతనతోనే ఉండి ఆధ్యాత్మిక చింతనతో సొసైటీని నడిపించగలిగే శక్తి లేని సంతానం కింద వస్తారు. అటువంటి సంతానం ఎందుకు వస్తుందయ్యా అంటే కుల స్త్రీలు కులటలవుతారు. ఎందుకంటే వంశాచారం నాశనం అయిపోతుంది కనుక. ఇవాళ రేపు మొత్తం ఎంటైర్ సొసైటీ అంతా కూడా ఈ కేటగిరీలోకి వచ్చేదే. గర్భాధార సంస్కారం చేయని సొసైటీ అంతా ఈ కేటగిరీలోకి వచ్చేదే బేసికలీ. వెస్ట్రన్ వరల్డ్ లో చూస్తే ఇట్ ఈస్ ఈవెన్ most children are born after a couple of drinks basically, right? ఆ సొసైటీ ఆ స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకయ్యా అంటే ఈ వంశాచారాన్ని పాటించాలి అని కూడా తెలియని స్థితిలో ఉండడం వలన. సో దానంతటికీ నేనే కారకుడిని అవుతాను. కేవలము ఇక్కడున్న వాళ్ళందరినీ చంపి రాజ్యాన్ని సంపాదించడం కాదు. అక్కడితో ఆగిపోదు కదా. ఈ తర్వాత మేము కొంతకాలం ఉండి వెళ్ళిపోతాము. కానీ మేము ఈ రోజు చేసిన ఈ కార్యం వలన ఈ ప్రపంచం అంతా కూడా అవాంఛనీయ సంతానంతో నిండిపోయి ఉంటుంది. మేమే ఆ పాపానికి కారణం అవుతాము అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. జీవితమునందలి శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి మానవ సంఘమునందలి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? జీవితంలో శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి మానవ సంఘమునందరి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము. ఎప్పుడైతే అన్వాంటెడ్ ప్రోజనీ అన్నది వస్తుందో అప్పుడు సత్ప్రవర్తన కలిగే జనాలు ఉండకుండా పోతారు. ఆధ్యాత్మిక ఉన్నతి అన్నది జరగకుండా పోతుంది. సొసైటీలో దేశము మరియు సమాజము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించటకు వీలుగా మరియు సంఘములో జనులు సత్ప్రవర్తనలుగా ఉండునట్లుగా వర్ణాశ్ర ధర్మం ఏర్పాటు చేయబడినది. అట్టి ఉత్తమ పౌరులు జన్మించుట స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యం పైననే ఆధారపడి ఉన్నది. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశం ఉన్నట్లుగానే స్త్రీలు కూడా పతనమగుటకు అవకాశములు అధికముగా నుండును. ఎప్పుడైతే వర్ణాశ్రమం అన్నది పోతున్నదో జనరల్ గా మగవాళ్ళు మగ శరీరంలో ఉండే వాళ్ళు తప్పుదారి పడడానికి అవకాశం ఉంది. అంతేకాదు అప్పుడు స్త్రీలు కూడా అదే దారిలోకి వెళ్ళిపోతుంటారు. కనుకనే పిల్లలకును స్త్రీలకు కూడా కుటుంబంలోని పెద్దల సంరక్షణ అవసరం. స్త్రీలు వివిధ ధర్మాచరణలందు నెలకొనట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టకూడదు. చాణక్య పండితుని అభిప్రాయం అనుసరించి స్త్రీలు సాధారణంగా గొప్ప వివేకవంతులు కానందున వారు విశ్వసింపదగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మకార్యములకు సంబంధించిన వివిధ వంశాచారంలో నిమగ్నములు చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వలన వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానము జన్మించింది.
అట్టి వర్ణాశ్ర ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలిగిదు. దానితో అవాంఛనీయ సంతానం ఉత్పన్నమవుతూ వ్యభిచారము ప్రబలము. సంఘమున బాధ్యతారహితులైన వ్యక్తులు వ్యభిచారమును ప్రోత్సహించుచుందరు. మానవ సంఘమున అవాంఛనీయ సంతానము పెచ్చు పెరిగి యుద్ధములను మరియు అశాంతికి దారి తీయను. హరే కృష్ణ. ఇక్కడ ఇక్కడ ఈ పర్టిక్యులర్ పర్పట్ కొంత జాగ్రత్తగా ఆలోచించి మనం చదువుకోవాలి. ఇక్కడ ప్రభుపాదుల వారు వేదానుసారంగా అన్న మాట ఎక్కడ వాడలేదు. చాణక్య పండితుడు సోషల్ ఆర్డర్ ప్రకారము సోషియో ఎకనామిక్ గా అర్థశాస్త్రం ఇవన్నీ రాసుకొచ్చాడు. ఆయన చెప్పుకొస్తున్నాడు. ఏం చెప్పుకొస్తున్నాడు అయ్యా అంటే, సహజముగా స్త్రీలు అంత వివేకవంతులు కానందున అని రాసుకొచ్చారు. దీన్ని మనం జాగ్రత్తగా ఇదేంటంటే చదవగానే ఏంటి ఇంత రేషియల్ గా ఉంది, ఇంత ఇంత వాట్ యు కాల్ ఇట్ అన్ఈక్వల్ కామెంట్స్ అన్న భావన ఫస్ట్ వస్తుంది. ఎస్పెషల్గా అమెరికాలో ఉంటే ఇది మరీ ఎక్కువ వస్తుంది, రైట్? సరి ఒక విషయం ఆలోచిస్తే మనకి భగవద్గీతలో భగవంతుడు మాత్రమే పురుషుడు, మిగతాదంతా కూడా స్త్రీ అనే చెప్పుకొస్తారు. ప్రకృతి భగవంతుడు రెండే ఉన్నాయి. అంటే ఆత్మకి మగ ఆడ అన్న తేడా లేదు. ఆత్మ స్వచ్ఛమైనది. ఆత్మ భగవంతుని స్వరూపం. అందుకు మగ ఆడ తేడా లేదు. కానీ ఆత్మ మగ శరీరంలో ఉన్నప్పుడు మగవాని తత్వంతోని, ఆడ శరీరంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళ తత్వంతోని ఆ శరీర తత్వాన్ని ప్రకారం బిహేవ్ చేస్తుంది. సో ఆత్మపరంగా చూసుకుంటే దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ జనరల్ గా మగ శరీరానికి ఆడ శరీరానికి, మగవాళ్ళ తత్వానికి ఆడవాళ్ళ తత్వానికి చిన్న తేడా ఉంది. ఏమిటయ్యా తేడా అంటే, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే కొంత సెంటిమెంటల్ గా సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు. అదేంటంటే మాతృత్వంలో చూస్తుంది. బేసికల్లీ మగవాళ్ళు చూడని ఆడవాళ్ళు మాత్రమే చూడగలిగింది ఏమిటయ్యి అంటే మాతృత్వం ఎందుకు చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే పిల్లవాళ్ళు తండ్రితో పనున్నా తల్లితో చెప్పిస్తారు. ముందు తల్లి దగ్గరికి వెళ్ళి నాన్నతో చెప్పమ్మా అని చెప్పిస్తారు. ఎందుకంటే ఆ క్లోజ్నెస్ తల్లిదిగా వస్తుంది, తండ్రి దగ్గర రాదు. ఎందుకంటే తల్లితో ఉన్న సహజ గుణత్వం అది బేసికల్, రైట్? ఆ శరీరానికి ఉన్న గుణం. అంతేకాదు సో వైరాగ్య విషయంలో కూడా మగవాళ్ళకు ఉన్నంత వైరాగ్య తత్వము ఆడవాళ్ళకి కొంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి ఈ కుటుంబ సెంటిమెంటల్ తత్వం ఉంటుంది కాబట్టి. సో ఆధ్యాత్మిక వైరాగ్య తత్వంలో చూస్తే ఆడ శరీరం కంటే మగ శరీరం వైరాగ్య తత్వం ఉంటుంది. సో ఆ వైరాగ్య తత్వంలో చూస్తే వివేకం కొంత తక్కువ అని కూడా మనం దాన్ని తీసుకోవచ్చు. కానీ ఒకసారి వైష్ణవ తత్వాన్ని స్వీకరించినప్పుడు దీనితో సంబంధం ఉండదు. ఎందుకంటే అంటే ఇదంతా కూడా ఈ సెంటెన్స్ అంతా చాణక్య పండితుడు అంతా కూడా భౌతిక ప్రపంచ దృష్టిలోనే రాసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అది గ్రహించాల్సిన విషయం. ఎందుకంటే చాణక్య పండితుడు రాసిన పుస్తకంలో ఎక్కడా కూడా ఆధ్యాత్మిక తత్వం కనబడుతుంది, భౌతిక తత్వం కనబడుతుంది. వైష్ణవ తత్వం అనేసరికి ప్రతి స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, ఆ థ్రెషోల్డ్ దాటి ఆధ్యాత్మిక ప్రపంచ విషయం గురించి ఆలోచించే స్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా భౌతిక తత్వ స్థితిలో ఆలోచించే వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళ కింద మనము గ్రహించాలి బేసికల్గా. కానీ అందువలన స్త్రీని ధర్మకార్యం సంబంధించిన వివిధ వంశాచారంలో నిమగ్నం చేసినచో వారి ప్రాతిపత్యం భక్తి వలన వర్ణాశ్రమ పద్ధతి పాటించడానికి యోగ్యులైన ఉత్తమ సంపాదనను జన్మించును. అంటే జనరల్ గా శాస్త్రం ఏం చెప్తుందంటే, మగవాళ్ళు చేసిన పుణ్యకార్యము మగవాళ్ళకి మాత్రం, అదేంటి మగవాళ్ళు చేసిన ప్రతి పుణ్యకార్యము స్త్రీకి కూడా ఫలితం వస్తుంది, స్త్రీ చేసిన పుణ్యకార్యం స్త్రీకి మాత్రమే ఫలితం వస్తుంది, దాంట్లో మగవాళ్ళకి ఏమీ రాదు. అంటే శాస్త్రము మగవాళ్ళని కంపల్సరీగా పుణ్యకార్యంలో ఉండాలి. ఎందుకని కంపల్సరీగా పుణ్యకార్యంలో ఉండాలి? అప్పుడు మాత్రమే వాళ్ళ మైండ్ సరిగ్గా పనిచేస్తుంది. ఆడవాళ్ళకి ఆటోమేటిక్ గా భర్తకు సహకరిస్తే చాలు, నువ్వు భర్తకు సహకరిస్తేనే నీకు అంత పుణ్యఫలం వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మైండ్ మగవాళ్ళ మైండ్ అంతా
వ్యూవరింగ్ గా పర్వర్టెడ్ గా ఉండదు కాబట్టి. కానీ ఈ సందర్భంలో ఏం జరుగుతుంది, అటువంటి సేవ చేయగలిగే మగవాళ్ళందరూ చనిపోయినప్పుడు ఆడవాళ్ళు కూడా అదే స్థితికి చేరిపోతారయ్యా. అర్థమవుతుందమ్మా? మీకు ఎవరైనా ఇఫ్ యూ కమ్ అక్రాస్ వెరీ క్లోజ్ జూయిష్ ఫ్యామిలీస్ చూస్తే, ఎప్పుడైనా వెరీ క్లోజ్ జూయిష్ ఫ్యామిలీస్, జూయిష్ ఫిలాసఫీలోని there are no rules and regulations for women. The men have to follow a lot of rules and regulations. ప్రతిరోజు కనీసం 4 గంటలు వాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో కూర్చుని డే స్టార్ట్ చేయాలి. తెల్లారి 4:30కి లేచి 8 దాకా కూడా వాళ్ళకి ఏవో పూజలు ఉంటాయి. ట్రెడిషనల్ గా ఆర్థోడాక్స్ జ్యూస్ సంగతి కానీ చూస్తే. అండ్ ఉమెన్ దే హ్యావ్ నో రిస్ట్రిక్షన్స్. ఉమెన్ దే హ్యావ్ టు జస్ట్ సపోర్ట్ ద హస్బెండ్స్ యాక్టివిటీ. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బేసిక్. మన ధర్మంలో కూడా అలాగే ఉండేది. ఎందుకంటే మగవాళ్ళని అట్లా నియంత్రించకపోతే దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. కానీ ఈరోజు నువ్వు అటువంటి మగవాళ్ళని తీసేసి ఆడవాళ్ళు ఇంకెవరికి సర్వ్ చేయాలి? ఆడవాళ్ళు ఆ ధర్మాన్ని పాటించే మగవాళ్ళందరూ పోతే ఇటువంటి పరిస్థితి వస్తుందయ్యా. సహజంగానే స్త్రీల కట్టుబాట్ల నుంచి విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలుస్తారు. అటువంటి వర్ణాశ్ర ధర్మం విఫలమైనచో దానివల్ల దాంతో అవాంఛనీయ సంతానం ఉత్పన్నమగుతూ వ్యభిచారం ప్రబలమగును. సంగమన బాధ్యతారహితులైనట్టు వ్యక్తులు వ్యభిచారం ప్రోత్సహించుతారు. మామూలు మోడర్న్ హిస్టరీలో చూసినా సరే ప్రతి వారితోని ప్రాస్టిట్యూషన్ అన్నది వారు ప్రాస్టిట్యూషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మానవ సంఘంలో అవాంఛనీయ సంతానమును పెంచి పెరిగి యుద్ధములను మరియు అశాంతికి దారి తీస్తుంది. ఒక డౌన్వర్డ్ స్పైరల్లోకి వెళ్ళిపోతుంది సొసైటీ అంతాను. డౌన్వర్డ్ స్పైరల్ ఆఫ్ వాట్? అవే ఫ్రమ్ స్పిరిచువల్ సొసైటీ. ఎప్పుడైతే అటువంటిది జరుగుద్దో ఇదంతా కూడా అటువంటి అధర్మానికి నేను కారకుడని అయిపోతాను. ఆ పాపము నాకే కదా అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఇట్ అమ్మా? షల్ వి గో ఫార్వర్డ్? మాతాజీ ఏం లేవు ప్రభుజీ. సరే, ఓకే. చదువుదామని 41 చదువు. నేను చదవనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరమ్మా? రవికుమారి. చెప్పండి అమ్మా. 41 సార్. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులైస్య చ పతంతి పితరో యేషాం లుప్త పిండోదక క్రియాః. అనువాదము. అవాంఛనీయ సంతానాభివృద్ధి వంశమునకు వంశాచారమును నష్టము చేయి వారిరువురికి నిశ్చయముగా నరక జీవితము ప్రాప్తించును. పిండోదక క్రియలు పూర్తిగా నిలిపివేయబడిన బడుల చేత అట్టి అధర్మ వంశములకు చెందిన పితరులు పతనము చెందుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతి మాతాజీ నెక్స్ట్ చౌదరి గారు. సరే ప్రభుజీ. అవాంఛిత సంతానము వృద్ధి ఒకటి చేత కుటుంబము వారికిని కుటుంబ ఆచారమును నాశనం చేసే వారి ఊరికి కూడా నరక జీవితం సంప్రాప్తించును. సో నా వలన అటువంటి అవాంఛితనీయ సంతానం వృద్ధి చెందుతుంది. అంతేకాదు అటువంటి అవాంఛిత సంతానం వలన కుటుంబ ఆచారాలు నాశనం అయిపోతాయి కదా కృష్ణ. ఆ పాపం అంతా నాకే కదా. ఆ నరక జీవిత అంతా కూడా నాకే వస్తుంది కదా. అంతేకాదు పిండోదక క్రియలు సంపూర్ణంగా నిలువబడిపోతాయి. సో మనకి పాపాన్ని బట్టి నరకలోకాలకు వెళ్తాము, పుణ్యాన్ని బట్టి స్వర్గలోకానికి వెళ్తాము. ఈ రెండిటి మధ్యలోని మనం చేసుకున్న ఎలిజిబిలిటీని బట్టి పితృలోకాల్లో ఉండిపోతారు. పితృలోకాల్లో మిగిలిపోతాం. ఆ పితృలోకాల్లోంచి వాళ్ళు బయటపడడానికి కేవలము ఆ తర్వాత తరాల వాళ్ళు చేసిన పిండోదక క్రియలతోనే, వాళ్ళు చేసిన పిండం పెట్టడం దాంతోనే ఆధారపడి ఉంటుంది. అటువంటివన్నీ మరి 3 తరాలు 5 తరాలు ఒకేసారి చనిపోతే మరి వీళ్ళకి పిండం పెట్టాలన్న సంగతి కూడా తెలియదు. పిండం పెట్టే జనరేషనే ఉండదు. అందువలన ఆ ఆత్మలన్నీ కూడా ఆ పితృలోకాల్లో ఉండిపోతాయి కదా. అటువంటి పాపం అంతా కూడా నాకే వస్తుంది కదా. అన్ని ఆత్మలను వాటికి ముక్తి పొందే మార్గం లేకుండా వర్ణాశ్ర ధర్మంతో వాళ్ళు ముక్తి పొందాలి. ఇప్పుడు ఆ వర్ణాశ్ర ధర్మమే పోతున్నది. సోషల్ ఫ్రేమ్వర్క్ లో నేను నాశనం చేసేసాను. అంతేకాదు వీళ్ళు ఈ ఆత్మలు వేరొక ప్రపంచంలో ఉన్నప్పుడు, వేరొక లోకంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటపడడానికి కూడా మార్గం లేకుండా చేస్తూ ఉంటాను. అందువలన మాకు ఆ కర్మ
నరకలోకాలు తప్పితే ఇంక వేరే దారి ఏముంటుంది? ఇటువంటి కార్యాలు చేసిన వాడిని అవుతాను కదా, మరి నా చేత ఎందుకు యుద్ధం చేయిస్తున్నావు అంటున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే అర్జునుడు చెప్పేవన్నీ చాలా రీజనబుల్ రీజన్స్ అనిపిస్తుంది. అర్జునుడు కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు కదా, అర్జునుడు ఏం తప్పు మాట్లాడాడని, ఎందుకు కృష్ణుడు అంత చేత యుద్ధం చేయించాడని చెప్పి అనిపిస్తుంది మనకి, రైట్? శ్రీల ప్రభుపాద గారు భాష్యం చూద్దాం. కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశములైన పితరులకు నియమానుసారముగా పిండోదక ప్రధానములు పితృతర్పణములు చేయవలసిన అవసరం కలదు. విష్ణువును ఆరాధించడం ద్వారా ఈ పిండోదక ప్రధానము జరపబడదు. ఎందుకనగా విష్ణు భగవానికి అర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించట చేత సమస్త పాపఫలములు నశించు. కొన్ని మార్లు పితరులు వివిధ పాప ఫలితములను అనుభవించుచుందరు. కొన్ని మార్లు వారికి తగిన స్థూలదేహము లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మదేహములందు బలవంతముగా నిలువవలసి వచ్చింది. కానీ వారి సంతానము వారికి భగవత్ ప్రసాదమును అర్పించినచో ఆ పితరులు భూత ప్రేత రూపముల నుంచి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుంచి విడుదలను పొందగలుగుతారు. హరే కృష్ణ. సో అటువంటి పితరులు అంటే పితృలోకాల్లోని ఉండిపోయిన వ్యక్తులని మనం బయటికి విముక్తి ప్రసాదించాలి అంటే సింపుల్ కారణం అంట, మనం భగవంతుని ప్రసాదము వాళ్ళకి అర్పించగలగాలి. ఒక వ్యక్తి భగవంతుని ప్రసాదము పితరులకు అర్పిస్తే దాని నుంచి వాళ్ళు భూత ప్రేత రూపాల నుంచి మరియు ఇతర దుర్భర జీవితాల పరిస్థితి నుంచి విడుదల పొందుతారు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. పితరులకు అట్లు సహాయం చేయట ఒక వంశాచారము. ఇవాళ రేపు ఎంతమంది చేస్తున్నారో తెలియదు. అట్లీస్ట్ మా చిన్నప్పుడైతే మేము చూసేవాళ్ళం, మా తాతగారు భోజనానికి ప్రతి పూట భోజనానికి ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవారు, అది తీసుకెళ్లి కాకులు వేసేవారు. అంటే అది 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 మామూలుగా చేయడం కాదు, అది భగవత్ ప్రసాదం. అయితే ఈ సెంటెన్స్ చాలా పవర్ఫుల్ సెంటెన్స్. వారి సంతానము వారికి భగవత్ ప్రసాదమును అర్పించినచో ఆ పితరులు భూత ప్రేత రూపముల నుంచి మరియు ఇతర దుర్భర జీవితముల పరిస్థితుల నుంచి విడుదల పొందగలుగుతారు. పితరులకు అట్లు సహాయం చేయటకు ఒక వంశాచారం. వాస్తవములకు భక్తియుక్త సేవ యందు నెలకొనిన వారు అట్టి కర్మకాండను తప్పక చేయవలెను. కానీ భక్తియుక్త సేవ యందు నెలకొనినట్టు వారు అట్టి కర్మలు చేయవలసిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో ఉండమో అప్పుడు కంపల్సరీగా అటువంటి కార్యాలు చేయాలి. కానీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు అటువంటి కర్మల్ని చేయవలసిన అవసరం లేదు అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. కేవలము భక్తియుక్త సేవ యందు నెలకొనట ద్వారానే మానవుడు తమ వేల కొలది పితృదేవతలను వారు అనుభవించి అన్ని రకాల దుఃఖాల నుంచి విముక్తులను చేయగలరు. ఈ విషయమే శ్రీమద్ భాగవతం నందు కూడా ఇట్లా చెప్పబడింది. సమస్త ధర్మములను విడిచి ముక్తి నొసగడి ముకుందుని పాదార విందములను ఆశ్రయించిన వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమునందు పూర్తిగా శ్రద్ధ కలిగినట్టు వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల ఇట్టి విధులు గాని బాధ్యతలు గాని లేవు. అతడు వారికి రుణపడి ఉండడు. దేవాది దేవుని భక్తియుక్త సేవటి చేయటం ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే నిర్వహింపబడును. ఎప్పుడైతే మనం భగవంతుని సేవలో ఉంటామో మరి దేవతలకు వేరేగా వాళ్ళకి పూజ చేయాల్సిన అవసరం లేదు. దేవతలకే కాదు, పితృదేవతలకి కూడా ఇటువంటి పూజ కానీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం భగవంతుని భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఆయనే అవన్నీ చూసుకుంటాడు అని చెప్పి మళ్ళీ మనకి భాగవతంలోని ఉద్ధవ గీతలోంచి ఈ శ్లోకాన్ని మనకి ఎగ్జాంపుల్ గా ఇక్కడ చెప్పుకొస్తున్నారు. రైట్, యూ హ్యావ్ టు పే దట్ ట్యాక్స్, దిస్ ట్యాక్స్, లైక్ 10 రకాల ట్యాక్స్లు ఉండేవి, ఇప్పుడు అవన్నీ తీసి జిఎస్టీ అన్నారు. ఇవన్నీ కడితే జిఎస్టీ ఒకటి కడితే దాంట్లోంచి అన్ని ట్యాక్సెస్ కి వచ్చేస్తుంది బేసికల్ గా. అలాగే మనం భగవంతునికి ఒక్కడిని పూజించగలిగితే అందరినీ కూడా ఆయన ఎవరెవరు ఆయన అందరూ కూడా సబార్డినేట్స్, రైట్? సబ్ సెక్ట్స్ ఆఫ్ ద గాడ్స్ డొమైన్. సో దేవతలని, పితృదేవతలని పట్ల కూడా మనం ప్రత్యేక బాధ్యతలు ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవదేవుని భక్తియుక్త సేవ చేయటం ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే నిర్వర్తించబడును. హరే కృష్ణ. చెప్పండి అమ్మ కుమారి మాతాజీ. లేదు ప్రభుజీ, నెక్స్ట్ శ్లోక చదవడం కోసం చెప్తున్నారా? హరే కృష్ణ. పార్వతీ మాత చదువుతున్నారా? తర్వాత మీరు చదువు. 42 చదవండి అమ్మ పార్వతీ మాత. దోషైరేతే కులజ్ఞానం వర్ణ సంకర కారకై ఉత్సాదంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః
అనువాదం దుష్ట చర్యల చేత కులాచారములు నశింపచేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మముల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. హరే కృష్ణ. సో ఇటువంటి దుష్ట చర్యల చేత కులాచారం నశింపజేసి అవాంఛనీయ సంతానముకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకాలైన కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమైపోతున్నాయి. సో ఎప్పుడైతే నేను ఇలాగ ఈ జనరేషన్స్ తీసేస్తానో దాని వలన ఇంకా కుల ధర్మం అన్నది లేదు, ఫ్యామిలీ ధర్మం అన్నది లేదు, ఏంటి జాతి ధర్మం అన్నది లేదు. అన్ని ధర్మాలు, ఈ ధర్మం ఆ ధర్మం అన్నది లేదు. అన్ని ధర్మాలు నాశనం అయిపోతాయి అంటే వ్యక్తి కేవలము సంపూర్ణముగా భౌతిక ప్రపంచం, భౌతిక కోరికలు, ఆ ఇంద్రియానందం కోసమే జీవించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఇటువంటి యుద్ధం జరిగి అటువంటి వాళ్ళందరూ నాశనం అయిపోతారో, వంశాచారాలు నాశనం అయిపోతాయో, మనిషికి భగవంతుడి గురించి ఆలోచించాలి అన్న ఆలోచన కూడా చెప్పేవాళ్ళు లేకుండా పోతారయ్యా. ఇంకా ఇది ధర్మము, ఇది అధర్మము అని ఆలోచించే మార్గం ఇది కూడా లేదు. ప్రతి ఒక్కడు కూడా వాడి ఇంద్రియానందం కోసమే ఇంద్రియానందమే ధర్మము అన్న భావంతో బ్రతికేస్తారయ్యా. మరి నా వలన ఇంత పాపం జరగాల, నేను చంపితే ఇంత పాపం జరుగుతుంది కదా అని చెప్పి అర్జునుడు అంటున్నాడు. మానవుడు తన చర్మ గమ్యమైన మోక్షమును సాధించి విధముగా సంఘములోని 4 వర్ణములు వారి సంక్షేమ కార్యాలు నిర్ణయింపబడినవి. అవి సనాతన ధర్మము లేదా వర్ణాశ్ర ధర్మము చే నిర్దేశింపబడినవి. కనుకనే సనాతన ధర్మ సాంప్రదాయములకు భంగము కలిగించే బాధ్యతారహితులైన సంఘ నాయకులు చే సంఘమునందు అయోమయ పరిస్థితి ఏర్పడుచున్నది. తత్ఫలితముగా ప్రజలు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరించుదురు. అట్టి నాయకులు అందులుగా పిలువబడదురు. కాకుండా వారిని అనుసరించి జనులు కూడా నిశ్చయంగా అయోమయ స్థితికి గురి కాక తప్పదు. దీనిని మళ్ళీ ఇదే శ్లోకాన్ని ప్రభుపాదుల వారు కరెంట్ సిచ్యువేషన్ కి ఎలాగ అనువాదం చేస్తున్నారు చూడండి. ఇవాళ రేపు ఎవరు కూడా నాయకులు జనాలని ఈ ధర్మాచరణ వైపు వెళ్లే విధముగా, ఆధ్యాత్మిక ప్రపంచం వైపు తీసుకెళ్లే విధముగా ఎవరు కూడా చూడట్లేదు. అటువంటిప్పుడు విష్ణువును విస్మరించే విధముగా తత్ఫలితంగా ప్రజలు తమ జీవిత లక్ష్యమైన విష్ణువుని విస్మరిస్తున్నారు. అట్టి నాయకులు అందులుగా పిలువబడను. అంతేకాకుండా వారిని అనుసరించి జనులు కూడా అయోమయ స్థితికి గురికాక తప్పదు. అయోమయ స్థితి అంటే ఏమిటి? ఆధ్యాత్మికం, భౌతిక ప్రపంచం ఈ రెండు ఉన్నాయని తేడా కూడా తెలియకుండా కేవలము జంతువులాగా జీవించేయడం, కేవలము భౌతిక ఆనందం కోసమే జీవించేయడం, భగవంతుని ప్రీత్యర్థమే శరీరము, భగవంతుని ప్రీత్యర్థమే నా జీవన పద్ధతి అన్న విషయాన్ని గ్రహించలేకపోవడము. అటువంటిది ఎందుకు జరుగుతుంది అంటే ఈనాడు ఆ భగవంతుడిచే నిర్ణయించబడిన నాస్త్ర ధర్మం అన్నది నశించిపోవడం వలనే. సో మనము జాగ్రత్తగా ఇది తెలుసుకోవడం వల్ల మనం చేయాల్సింది ఏమిటి అంటే అర్జునుడు ఎందుకు యుద్ధం చేయలేదు, ఎందుకు యుద్ధం చేశాడు అన్నది పక్కన పెడితే మనం ఎట్లాంటి జీవితాన్ని గడుపుకోవాలి, అర్జునుడు నా వలన ఇంత వర్ణ సంకరణ జరుగుతుంది అని చెప్పుకొస్తున్నాడు. అర్జునుడి వలన మంచి జరిగిందా చెడు జరిగిందా అన్నది పక్కన పెట్టి అర్జునుడు ఎటువంటి వర్ణ సంకరణ గురించి మాట్లాడుతున్నాడో అటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని కానీ, అటువంటి ఆధ్యాత్మిక చింతనని కానీ మనం నిలబెట్టుకోగలుగుతున్నామా లేదా, నిలబెట్టుకోకపోతే ఏమి చేయాలని గ్రహించడానికి ఈ శ్లోకాలు మనకు ఉపయోగపడగలగాలి. మానవుడు తన చర్మ గమ్యమైన మోక్షమును సాధించే విధానముగా సంఘములోని 4 వర్ణముల వారి సంక్షేమ కార్యాలు నిర్ణయింపబడినవి. అవి సనాతన ధర్మము లేదా వర్ణాశ్ర ధర్మము చే నిర్దేశింపబడినవి. కనుకనే సనాతన ధర్మ సాంప్రదాయములకు భంగము కలిగించు బాధ్యతారహితులైన సంఘ నాయకులు సంఘమునందు అయోమయ పరిస్థితి ఏర్పడుచున్నది. తత్ఫలితముగా ప్రజలు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరిస్తున్నారు. అట్టి నాయకులు అందులుగా పిలువబడింది. అంతేకాకుండా వారు అనుసరించే జనులు నిశ్చయంగా అయోమయ స్థితికి గురి కాక తప్పదు. ఎప్పుడైతే మనము మన జీవిత లక్ష్యము భగవంతుని మోక్ష మార్గమును ఎంచుకోకుండా ఆ విష్ణువుని మర్చిపోతున్నామో మనము అయోమయ స్థితికి తప్పకుండా వెళ్ళిపోతాము అని చెప్పి మనం గ్రహించాల్సిన విషయం. రైట్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ.
ఓ కృష్ణ జనార్దన కులధర్మములు నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురు శిష్య పరంపరానుగతముగా నేను విని ఉంటిని. Thank you. హరే కృష్ణ. మృదులా మాతాజీ, నీకు క్వశ్చన్ ఏమైందమ్మా? Prabhuji, now I have one question, Prabhuji. ఎస్ Like you were telling about Pitru dosham, something like yeah. So I wanted to ask, మీరేమన్నారు భక్తి భగవంతుడు భక్తి ఉంటే చాలు, like you don't have to follow all those rituals, right? That's what I understood. yes మాతాజీ. So Prabhuji, when you say Bhagwanto, like you need to have Yes. like you need to connect to God, and you need to be like devotional to God and all. So how can I do that? I mean, is that like doing regular puja is enough? Like what is that? Am I missing something on that? Yes. So there are three stages. You should understand it in 3 stages, right? The first stage is you got to offer Pitru Devatalaki offering cheyali, right? This is one stage of doing it. Second stage of doing it is offering prasadam to Pitru Devatalandariki kuda prasadana offer cheyali. That is the second stage of doing it. So the first stage is the people that who are not taught into the whole thought process of God conscious life. Those people who are not living in 100% God conscious life, they definitely have to do. People who are living in God conscious life, you offer only prasad. But the third category of people who are see, the second category of people are the ones who acknowledge God conscious life. The third category of people are the ones who are living in 100% God conscious life. So this is where your question comes in. What that devotional service means, basically, right? So am I in that process? Yeah, I want to know like in which stage I am, like Yeah, exactly. Are we 100% in that process? Probably at least I am not. So what is that devotional practice means? It is not about ritualistic puja. It's not about it is living in 100% God conscious life, basically. So when we say that Brahmana గుణాశ్ర ధర్మం ప్రకారం బ్రాహ్మణ అంటే ఆయన 100% భగవంతుని మీద ఆధారపడి ఉండాలి. When we say Vaishnava is even above that. Basically. Even 100%, even more than 100%, we should be able to depend on God. So probably we are not at that stage yet. At least I am not at that stage. You see what I'm saying, Mataji? So I definitely know I'm not at that stage. So how Right, do I improve myself was my actual question. Yeah. So how do you improve yourself? Basically, that's where at least in ISKCON we say these 4 things, basically. So are you practicing ISKCON devotee, Mataji? ISKCON devotee? No, I just joined this. You just joined. Yeah. Okay, I you just joined. joined and understanding like all the things. I don't like So puja to God. That's it I know. Yeah. So there are 4 parampara systems, Amma. At least today there are lots of parampara systems. At least in 4 parampara systems we say that the path is still followed properly. So like Sri Sampradayam, Madhva Sampradayam, Kumara Sampradayam, Rudra Sampradayam. All these 4 sampradayas we still say like there is when you follow one of these paths to the core of it, there is a high chances that you will come to a point where you don't have to take birth again. Basically. Okay. Yeah. Right, Mataji? So Yes. we have to pick one of those sampradayas to the core, basically. So how do we do it? At minimum, that's where in ISKCON comes under Madhva Sampradaya, Madhva Gaudiya Vaishnava Sampradaya, Brahma Madhva Gaudiya Vaishnava Sampradaya. So in Brahma Sampradayam was popularized. These are 4 sampradayas. I'll tell you a little briefly because your first time if you're hearing these things. So Brahma Sampradayam is the process in which Brahma worshipped Lord Mahavishnu. Sri Sampradayam is the process through which Lakshmi Devi worshipped Lord Vishnu.
Rudra Sampradayam is the process through which Shiva worshipped Lord Vishnu. Kumara Sampradayam is the process through which the Sanat Kumaras worshipped Mahavishnu, basically. So Brahma Sampradayam was popularized by Madhvacharya. So that's why it's called Brahma Madhva, and then it was practiced in Gaudiya, in the West Bengal area. That's the area Gaudiya area. So that's the process that is practiced in West Bengal area is what we follow. So Brahma Madhva Gaudiya Vaishnava Sampradayam is what we call it, basically. Right? So in this Sampradaya, there are certain rules, basically. What are those rules? We ask them to follow basic 4 regulatory principles. The 4 regulatory principles are: the first one is no meat eating. Second one is no illicit sex. Third one is no intoxication. Fourth one is no gambling. So there are 4 basic principles you have to follow in life. Then you have to do 4 other practicing principles. What it is you have to stay in association of the similar people that are practicing this, so that you don't fall away from the practices, basically. That's called association. Then the second one is you have to read Shastra books, basically, Bhagavad Gita or Bhagavatam, at least 10 to 15 minutes every day. That's book reading, we call it. The third one is chanting. Daily you have to do Namasmarana for so much time, basically. That purifies your mind and heart. So we tell them, like, you have to do 16 rounds of 108 times of Mahamantra. In Kali Yuga, that was what was recommended in most Shastras, like Padma Puranam Gani, Gay Puranal Discusare, Kavano Harinama Sankirtana is what is prescribed in Kali Yuga. So that's the third one. The fourth one is diet. You have to be very careful of what you are eating. You have to eat only what that has been offered to God. కేవలం ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. ప్రసాదాన్ని తిన్నప్పుడు మాత్రమే కర్మ అన్నది పోతుంది. So these are called ABCD: association, books, chanting, and diet. So we follow the ABCD of life with the 4 regulatory principles in mind. Then what happens is, over a period of time, your dependency on God increases, basically, for everything that you are doing, even in materialistic world. So go ahead. Yeah. Swami, you're saying like whatever we offer, that is what we are supposed to eat. But when we go out, then how it is possible? Like we go out for something, right? If you are at home, that is possible. But if you are go out, we have doing so many other activities like go shopping or whatever it is, and we eat there. So how do we follow that? Whatever we offer to God, only that we are eating as prasadam. Yeah. So we have to eat only what is offered, Amma. A lot of people practice that. That's why in most of the temples, you have these restaurants, basically. The so-called the prasad in the temples is only for that purpose, basically. They give you the offered food. When you're outside original society, means I'm not even talking about original society. Like 30-40 years ago, that is how the practice is. People don't eat anything outside. People eat only what is in the temple, basically. At least in India, people go out on a work to some other town, some other village, then they go to the temple, local temple, and eat, basically. That's how the chowdhuries used to be. That's the purpose of chowdhury, to serve prasad to people that are traveling for work reasons, basically. Right? Okay. But initially it becomes a little difficult, but you'll get used to this practice. So for example, I live in Hyderabad, and I was in Boston for 10 days last month, basically. I pretty much stayed in the temple, basically, for the 10 days. I asked the temple, can I stay in the temple? So they let me stay in the temple. And then I was eating only whatever they were cooking in the temple, basically. It does become a little difficult. That's the reason why in ISKCON, most temples they make sure that you get prasad whenever you are coming to the temple. You get like prasad, and since you get a full meal when you come to the temple, basically. And in India, most temples have attached restaurants, basically. Most ISKCON temples have restaurants. Or you can always tell them, I need prasadam. Today I'm here, I'm out of town, and then they'll provide it for you. They'll cook it and give it. Over a period of time, you'll find ways of managing it, basically. Okay, Guruji. Yeah. Thank you, Guruji, like giving some. In the initial stage, it might look harsh, but yeah. So that's the general reason why we normally do
there's a classes called Science of Self-Realization. Before we do Bhagavad Gita, we do those classes because it puts your mindset in understanding these things easier. But Oh, yes, okay. Mataji, once we get to that stage, that is what here Prabhupada is saying basically. When you get to that stage, it doesn't matter basically. But we are not there yet. We still have to do Pitrapinda, Karikrama, the Karya, and all those things we have to do basically. But even understanding this concept, understanding this changes your perception of doing the same with little more God conscious mindset basically. Right, Mataji? Yes, yes. Thank you so much. Did this discussion help? Yeah, definitely. Yes. Thank you. So, Krishna, Janardana, కులధర్మమును నాశనం చేయవారు శాశ్వతముగా నరకలోక నివాసులు అగుదురని గురు శిష్య పరంపరంలో నేను వినియుంటిని. ఇది నా నాలెడ్జ్ కాదు, నేను గురు పరంపర శిష్యంలో నా గురువులు చెప్పిన మాట ఇది. ఎప్పుడైతే నేను కులధర్మాన్ని నాశనం చేస్తానో శాశ్వత నరకలోకంలో ఉండిపోతానయ్యా. నా చేత ఎందుకు అటువంటి కార్యాలను చేయిస్తున్నావు నువ్వు? శాశ్వత నరకలోకానికి వెళ్ళిపోయే కార్యాలని అని చెప్పి అడుగుతున్నాడు. సో దీని భాష్యం చదువుదాం. అర్జునుడి ఇక్కడ తన వాదమునకు తన స్వానుభవం కాకుండా ప్రామాణికుల ద్వారా విన్న వచనములను ఆధారముగా గ్రహించుచున్నాడు. వాస్తవ జ్ఞానమును పొందుటకు అది సరి అయిన మార్గం. వాస్తవ జ్ఞానమునందు ఇదివరకే సుస్థిరులై ఉన్న వారి సహాయము లేనిదే ఎవ్వరును వాస్తవ జ్ఞానపు ముఖ్యాంశములను అవగతము చేసుకుని చాలు. మరణములకు పూర్వమే ఒక వ్యక్తి తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకుని ఒక పద్ధతి వర్ణాశ్రమ పద్ధతి అందుగలదు. నిరంతరము పాపకర్మలయందే నిమగ్నమైన వ్యక్తి ఈ ప్రాయశ్చిత్తమని పిలువబడే విధానమును తప్పక అనుసరింపవలను. అట్లు చేయనిచో అతను పాపకర్మలకు ఫలితముగా నరకలోకముల పాలై దుర్బల జీవితమును పొందవలసి వచ్చును. సో ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తున్నారు. ఇక్కడ తన స్వానుభవమే కాకుండా ప్రామాణికులైన గురువుల దగ్గర విన్న విషయం మీద గ్రహిస్తున్నాడు అర్జునుడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ విషయాలన్నీ మనంతటా మనం తెలుసుకుందాము అంటే మనకి అర్థము కావు. దీనిని సరైన గురువు నుంచి గ్రహించగలగాలి. వాస్తవ జ్ఞానమును పొందుటకు అదే సరి అయిన మార్గము. వాస్తవ జ్ఞానమునందు ఇదివరకే సుస్థిరులై ఉన్న వారి సహాయం లేనిదే ఎవ్వరు వాస్తవ జ్ఞానముకు ముఖ్యాంశాలను అవగతము చేసుకుని జాలరు. ఇదివరకు ఇటువంటి ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచే మనము ఈ నాలెడ్జ్ ని సరిగ్గా తీసుకోగలము. మనంతటా మనం తీసుకుంటే ఏమవుతుందంటే కొంత కన్వీనియన్స్ ఫ్యాక్టర్ కోసం మనము దానిని తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. పర్వాలేదు ఇలా చేసినా, పర్వాలేదు అలా చేసినా, ఈ ఒక్కటే ఎగ్జంప్షన్ అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అందుకనే ఇదివరకే ఇటువంటి దీనిని సుస్థిరులైన వ్యక్తుల దగ్గర నుంచి మనం ఈ జ్ఞానాన్ని గ్రహించగలగాలి. ఎందుకు గ్రహించుకోవాలయ్యా అంటే మరణానికి పూర్వమే ఒక వ్యక్తి తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకుని పద్ధతిని మనం గ్రహించగలగాలి. వర్ణాశ్రమ పద్ధతిలో అది ఉన్నది. నిరంతరము పాపకర్మలు ఎందే నిమగ్నమైన వ్యక్తి ఈ ప్రాయశ్చిత్తమును పిలుపుబడి విధానమును తప్పగా అనుసరింపవలెను. మనము నిరంతరము పాపకర్మల మధ్యలో ఉండిపోతున్నాము. పాపకర్మ అంటే మళ్ళీ మానవుడిగా జన్మించడము, మళ్ళీ భూమి మీద జన్మించడము, మళ్ళీ నరకంలో జన్మించడము ఏదైనా పాపకర్మ కిందకి వస్తుంది. ఏంటి? ముక్తి పొందనిది ఏదైనా పాపకర్మే. ముక్తి పొందడానికి సహకరించిన కర్మ ఏదైనా పాపకర్మే. అటువంటి పాపకర్మల వలన మళ్ళీ నరకలోకము పాలయ్యి దుర్భర జీవితం పొందవలసి వచ్చును. మళ్ళీ మానవ జన్మ ఎప్పుడుకు వస్తుందో మనకు తెలియదు. ఒకసారి వచ్చిన అవకాశాన్ని వదిలేస్తే మనం చేసిన కర్మానుసారము మళ్ళీ వేరొక జీవితం, వేరొక జన్మ, వేరొక జంతు జన్మో, వేరొక పాతాళ జన్మమో వేరొకటి తీసుకుని మళ్ళీ మనము పాటు పడాల్సి వస్తున్నది. అందువలన ఇది ఈ జన్మలోనే ఒక గురువుల సహాయంతో గ్రహించుకుని బయటపడాలి అన్న విషయాన్ని మనము అర్జునుడు చెప్తున్న ఈ శ్లోకం నుంచి మనము నేర్చుకోవాల్సిన పద్ధతి అని చెప్పి శ్రీ ప్రభుపాదులు గారు చెప్తున్నారు. 44వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? నేను చదవమంటారా? చదవండి విజయమాత. ఇంకెవరో చదువుతా అన్నారు ప్రభుజీ. చదవండి మాతాజీ. ఓకే. 40. అహో భత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య
సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అనువాదము: అహో ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుండిమి. రాజ్యసుఖమును అనుభవింపవలనని ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము. హరే కృష్ణ. ఆహా, ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలు చేయటకు మేము సిద్ధపడుతున్నాము. ఇటు కర్మలు చేయడానికి నేను సిద్ధమైపోతున్నానా? రాజ్య సుఖమును అనుభవింపవలనే ఆశతో మేము స్వజనను వధింపగోరుచున్నాము. ఇందాక చెప్పినట్లు అర్జునుడికి ఇప్పుడు అందరూ స్వజనం కింద కనబడుతున్నారు. ఇంత విచిత్రము, ఇంత నాలెడ్జ్ ఉన్నది, ఇంత జ్ఞానం ఉన్నది, ఇంత గురువుల దగ్గర నేర్చుకున్నది, నేను ఈ పాపకర్మలు చేయడానికి సిద్ధపడిపోతున్నామా? కేవలము రాజ్య సుఖాన్ని అనుభవింపాలనే చిన్న ఆశతోని మేము ఇంతమంది స్వజనాల తాలూకు చావు కోరుకుంటున్నామా? ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా ఇది అని చెప్పి కృష్ణుడితో చెప్తున్నాడు. ఇది భాష్యం చదువుతాం. స్వార్థపూరితుడైన ఒక వ్యక్తి తన సొంత సోదరుని, తండ్రిని లేదా తల్లిని కూడా వధించినటువంటి పాపకార్యములు పూనుకొనవచ్చు. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలకు అనేక ఉదాహరణలు కలవు. కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనందున నీతి మార్గములను ఎరిగి ఉండేది కనుకనే అట్టి పాపకార్యములు జరగకుండానట్లు జాగ్రత్త వహించుచుండెను. అర్జునుడికి మనం ఇవాళ రేపు చూస్తున్నాము. స్వార్థంతోని సొంత సోదరుని, తండ్రిని, తల్లిని కూడా చాలా చంపడానికి జనాలు పూనుకుంటున్నారు. ప్రపంచంలో అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి భక్తుడైనందువలన నీతి మార్గం అంటే తెలుసు కాబట్టి అటువంటి పాపకార్యాలే జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. అది మనం గ్రహించాల్సిన విషయం. అటువంటి పాపకార్యాలు జరగకుండా తన వలన జరగకూడదు అన్న భావంలోనే ఉంటున్నాడు. ఎందుకంటే మంచి చెడు తెలుసుకున్న వ్యక్తి, గురువుల దగ్గర విషయాలు నేర్చుకున్న వ్యక్తి కాబట్టి అర్జునుడు నా వలన ఇటువంటి పాపకార్యాలు జరగకుండా ఉండాలి అనే భావంతో ఉన్నాడు అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. నెక్స్ట్ 45వ శ్లోకం అనుపమ మాత చదువుతారా? హరే కృష్ణ. 45వ శ్లోకం. ఏది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యోః తన్మే క్షేమతరం భవేత్. అనువాదం. ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడును మరియు ప్రతీకారము చేయని వాడను అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. Better for me if the sons of Dhritarashtra, weapons in hand, were to kill me unarmed and unresisting on the battlefield. Hare Krishna. ఇటువంటి పాపం చేసే కంటే కూడా శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడైన మరి ప్రతీకారము చేయవాడును నన్ను ఈ రణరంగమును వధించినా సరే అది నాకు క్షేమకరమే కాగలదు. యుద్ధానికి ఉన్న రూల్స్ ప్రకారము శస్త్రధారణ అంటే చేతిలో ఆయుధం లేని వాడితో యుద్ధం చేయకూడదు, నిరాయుధుడితో యుద్ధం చేయకూడదు, అలాగే యుద్ధం నుంచి పారిపోతున్న వ్యక్తితో యుద్ధం చేయకూడదు. ప్రతీకారం చేసే ఉద్దేశంలో లేను నన్ను వాళ్ళు నా చేతిలో ఆయుధం లేకపోయినా నన్ను వాళ్ళు చంపేసినా సరే నాకు అదేం మంచిదేమో, లేకపోతే నేను శాశ్వతంగా నరకంలో ఉండిపోతాను. కనీసము ఇక్కడ నన్ను వాళ్ళు అలా చంపేస్తే నా వలన పాపం జరగకుండా నేను నరకం వెళ్ళే అవకాశం లేకుండా ఉంటుంది. అదే వాళ్ళు నాకు చేసే సహాయం అవుతుంది. అందువలన నేను ఈ యుద్ధం చేయును అని నిశ్చయించుకున్నాడు అర్జునుడు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. క్షత్రియ యుద్ధ ధర్మం అనుసరించి నిరాయుధుడైన వానిని మరియు యుద్ధము చేయగోరుని శత్రువుని ఎదుర్కొనరాదు. అది నియమము. ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలిచినను తాను యుద్ధం చేయరాదని అర్జునుడు నిశ్చయించుకున్నాను. ప్రతిపక్షము వారు ఎంతో సమరోత్సాహంతో ఉన్నారో అతడు దానిని పరిగణింపలేదు. ఈ లక్ష్మణుని శ్రీకృష్ణ భగవానుడికి అతడు గొప్ప భక్తుడు చేత కలిగినట్టి అతని కోమల హృదయమునే సూచించుచున్నది. అర్జునుడు ఈ విధముగా బిహేవ్ చేయడానికి అతనుకున్న కోమల హృదయం, ఆ హృదయం కోమల హృదయం ఎందుకు వచ్చిందయ్యా అంటే భక్తి వలన వచ్చిన కోమల హృదయంతోనే అర్జునుడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు తప్పితే వేరొకటి చూడడానికి
వీలు లేదు అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అంటే ఒకసారి భక్తి మార్గంలో ఉంటే మన మనసు అంతటి కోమల హృదయం అవుతుంది అంటే అవతల వ్యక్తి తాలూకు మంచి చెడు, దీనివల్ల పాపపుణ్యాలు, ధర్మాధర్మాల గురించి అంత ఆలోచించే లక్షణము వస్తుందయ్యా అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అందులోంచి వచ్చిన కోమల హృదయంతోనే అర్జునుడు ఇట్లా యుద్ధం చేయరాదు అని నిశ్చయించుకుని ఇక్కడ సతికిలి పడిపోయాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. 46 ఆఖరి శ్లోకం చదవండి కుమారి మాత, చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు క్షత్రియ యుద్ధ నియమము అని అనుసరించి నిరాయుధుడైన వానిని మరియు యుద్ధమును చేయకూరని శత్రువుని ఎదుర్కొనరాదు అని ఉన్నది కదా ప్రభుజీ. మామూలుగా అంటే ఇప్పుడు భక్తి మార్గానికి అక్కర్లేదు నేను అడిగే క్వశ్చన్, కానీ ఒకటి ఏంటంటే ద్రోణాచార్యులు గారు కూడా అస్త్ర సన్యాసం చేసిన తర్వాత మన భీష్ముడు కూడా నేను యుద్ధం చేయనున్న తర్వాతే కదా ఆపోజిట్ సైడ్ నుంచి అతన్ని చంపడమైంది. అది తప్పు కింద వస్తుందా ప్రభుజీ? అంటే కృష్ణుని ప్రీత్యర్థం చేసింది ఇది తప్పు కాదు, కానీ యుద్ధ నియమానుసారం అది రాంగ్ కదా ప్రభుజీ? సో దానికి చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయమ్మా, జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ కాదు. మీరు చెప్తుంది ద్రోణాచార్యుడి సంగతిని, భీష్ముడి సంగతి కదా? అవును కదా? సో యా, దేర్ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ దట్ with the cause of the things that have been done by them versus what they are facing. చూస్తే సో మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. there are people like మీకు దాని గురించి యాక్చువల్గా కంప్లీట్ సెషన్ ఉందమ్మా, ఆ సెషన్ లింక్ పంపిస్తారు. భీష్మతత్వం గురించి, ద్రోణతత్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం బేసికలీ. ఓకే, in a nutshell, there is no other go to protect God's desire అన్న దీంట్లో అది ఇలా జరగాల్సిన వచ్చింది అని చెప్పి మనకి రాసుకొస్తారు బేసికలీ. హరే కృష్ణ ప్రభుజీ. విజయమాత, ఇప్పుడు క్షత్రియులు అంటే యుద్ధం చేయాలి చెప్పండి. ఓకే ఓకే, మీ క్వశ్చన్ చెప్పండి. హరే కృష్ణ, మీరు మీట్లోకి వెళ్ళిపోయారమ్మా విజయమాత. క్షత్రియులు యుద్ధం చేయాలన్నప్పుడు వాళ్ళు సాత్వికంగా ఉండకూడదు కదా ప్రభుజీ? క్షత్రియులు యుద్ధం చేయాలి అన్నప్పుడు సాత్వికంగా ఉండకూడదు, అలాగేమి లేదు. అంటే ఎదుటి వాళ్ళని చంపాలంటే కొద్దిగా వీళ్ళకి రాజసం ఉండాలి కదా ప్రభుజీ? రాజసం ఉండాలి. సో మీ క్వశ్చన్ ఏంటి? అలాంటప్పుడు వీళ్ళు మాంసాహారాలు అవి తినడం క్షత్రియ ధర్మమే కదా ప్రభుజీ? మాంసాహారం తినడం క్షత్రియ ధర్మమే. మాంసాహారానికి దీనికి సంబంధం లేదు, సాత్వికానికి సంబంధం ఉంది. ఒకటి రెండు విషయాలు, జంతువుని చంపడం వేరు, జంతువుని తినడం వేరు. ఏమా, జంతువుని చంపడం వేరు, జంతువుని తింటేనే రాజసం వస్తుంది అంటే దాంట్లో 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 సరైన ఇది లేదు, ఎవిడెన్స్ లేదు. ఓకే, సో రాజులు, క్షత్రియులు యుద్ధం చేయాలి, క్షత్రియులు రక్తాన్ని చూడాలి, రక్తాన్ని చూడడం కోసము జంతువుల్ని చంపాలి అంటే ఏది పడితే చంపేయడం కాదు. సొసైటీకి రక్షణ ఇవ్వని జంతువులు మాత్రమే చంపాలి. అర్థమవుతుంది కదమ్మా? సొసైటీకి ఒక ఋషులు పలానా జంతువుల నుంచి వాళ్ళకి రక్షణ కల్పించాలి అంటే దానికోసం వైల్డ్ యానిమల్స్ ని చంపాలి. చంపేం కదా అని చెప్పి దాన్ని తినేయడం కూడా కాదు, తినాలి కదా అని చంపడము కాదు. ఇవన్నీ తప్పులే. వీటికి రాజులకు ఉండే పౌరుషానికి సంబంధం లేదు. అర్థమవుతుందమ్మా విజయమాతాజీ? సో ఒక ఋషులు వచ్చి కంప్లైంట్ చేస్తే మాకు ఈ పర్టికులర్ ఏరియాలో ఈ జంతువుల వల్ల ప్రాబ్లం అవుతుందంటే దాన్ని వాళ్ళని రక్షించడం కోసం రాజు ఆ జంతువుని చంపడం ఒక అవకాశము, వాళ్ళకి సర్వీస్ అవకాశం కిందే భావించాలి. కానీ అంతే తప్పితే చంపిన తర్వాత దానికి మనకి చాలా చోట్ల క్షత్రియులు వాటికి ఏంటి యజ్ఞాలు యాగాలు చేస్తారు. కర్మకాండ చేసింది కూడా మనకి, కర్మ చేసింది కూడా మనకి, దహన సంస్కారాలు చేసింది కూడా మనకి కనబడుతుంటాయి. దోతుంది కదా, చంపేసిన వాటికి, చంపేసిన జంతువు. ఓకే ఓకే.
చంపిన జంతువుకి దహన సంస్కారాలు చేసిన సందర్భాలు కూడా కనబడతాయి. రాముడు జటాయువుకి చేస్తాడు కదా నాన్న. జటాయువు చంపలేదు అనుకోండి, బట్ జటాయువుకి చేస్తాడు. చంపలేదు కానీ దహన సంస్కారం అన్నది అక్కడ చేస్తాడు కదా. చాలా రాముడు ఆ సీతను వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భంలో చాలా దహన సంస్కారాలు కనబడతాయి. బట్ జటాయువు అది అవును బట్ చెప్తారు. చెప్తాను. అవును, అది వేరే సందర్భం అమ్మా. బట్ విజయమాత మీరు అడిగిన ప్రశ్నకి, సో జంతువుని చంపడం వేరు, మాంసాహారం తినడం వేరు, రెండిటికి సంబంధం లేదు. ఈరోజు మాంసాహారం అంటే ఏమిటి? మాంసాహారం కోసం జంతువులు పెంచుతున్నారు, ఆ తినడం కోసం జంతువులు చంపుతున్నారు. దట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ క్షత్రియ గుణం అట్ ఆల్. క్షత్రియ గుణం అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి పాటుపడే వాళ్ళని రక్షించడమే బాధ్యత. అందులో జంతువులు చంపాల్సి వస్తే జంతువులు చంపేవారు, రాక్షసుని చంపాల్సి వస్తే రాక్షసుని చంపేవారు. తప్పితే తినడం కోసం జంతువులు చంపడాలి, జంతువులు చంపకపోతే నాకు నా రాజసం క్వశ్చన్ మార్క్ అన్న భావన అయితే ఎక్కడ లేదు శాస్త్రం. అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు మామూలుగా అట్లా మనసు ఉండదు కదా అనిపిస్తుంది ప్రభుజీ నాకు. లేదు లేదు లేదు, క్షత్రియుని మనసు ఉంటుంది. క్షత్రియ అలాగ ఉండగలిగిన సత్వగుణంలో ఉన్న క్షత్రియుడు రక్షించడానికి యుద్ధం చేయగలిగిన గుణంలో ఉన్నవాడే క్షత్రియుడు అవుతాడు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. 46వ శ్లోకం, ఆఖరి శ్లోకం ఎవరు చదువుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా. సంజయ ఉవాచ ఏవముక్తార్జున సంఖ్యే రతోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరైంచాపం శోకసంవిఘ్నమానసః. అనువాదం. సంజయుడు పలికెను, అర్జునుడు రణరంగమున అట్లు పలికి తన ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమున చతికిలపడెను. హరే కృష్ణ. సో మన మొదటి శ్లోకాల్లోని ఏంటిది ధనుర్బాణ పట్టుకుని అర్జునుడు కృష్ణుడితోని రథాన్ని ఇద్దరు సైన్యం మధ్యకి తీసుకెళ్ళు అని చెప్పిన అర్జునుడు ఏమయ్యాడయ్యా అంటే, రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణాలను పక్కన పడేసి దుఃఖముచే కల్లోలితమైన మనసుని కలవాడే రథమునందు చతికిలు పడ్డాడు. సో ఇటువంటి దయాహృదయంతో ఉన్న అర్జునుడు దయాహృదయంతో ఉండడం వలన అట్లా అయిపోయాడు. అంటే అర్జునుడు ఇక్కడ మాంసాహారం తినలేదు కాబట్టి అలాగ అయిపోయాడు అనుకోవడానికి అస్సలు ఆస్కారం లేదమ్మా విజయమాత. కేవలం అర్జునుడు భక్తి భావనతోని, భగవంతుని భావంతోని, శాస్త్రం తెలుసు, అందువలన ఆ సౌమ్యత్వం వచ్చింది. కానీ సత్వగుణం వలన వచ్చింది అంటే, సత్వగుణం ఉండాలి రాజుకి, అందరికీ సత్వగుణం ఉండాలి, స్త్రీకి కూడా సత్వగుణం ఉండాలి. అంత మాత్రాన రాజసానికి సత్వగుణంతో రాజసం ఉండకూడదు, పౌరుషం లేదు అనడానికి వీలు లేదు. అర్జునుడు ఇది మనకి మళ్ళీ సంజయుడు ఎందుకు వచ్చాడంటే, అర్జునుడు పలకలేని పదాలు అర్జునుడి తాలూకు స్థితిని చెప్పడానికి సంజయ శ్లోకంతో చెప్తారు. రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములు పక్కన పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనసు కలవాడై రథమునందు చతికిలబడ్డాడు అర్జునుడు అని చెప్పి సంజయుడు చెప్తున్నాడు. శిల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. శత్రు సైన్యమునందు పరిస్థితిని వీక్షించినప్పుడు రథమునందు అర్జునుడు నిలబడియే ఉండెను, కానీ అతడు శోకముచే పూర్తిగా వివసుడొకటి చేత నిర్బాణములు విలిచి రథమునందు తిరిగి కూర్చుండిపోయాడు. ఆ విధముగా దయా మరియు కోమల హృదయములు కలిగి శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవ యందు నెలకొనిన మానవుడే ఆత్మజ్ఞానము పొందుటికై అర్హుడై ఉండును. సో మనము కూడా ఈ భగవద్గీత చదవాలి, ముందుకు వెళ్ళాలి అంటే మన పరిస్థితి కూడా ఇట్లా ఉండాలి అంటే దయా కోమల హృదయము కలిగి భగవంతుని భక్తిగా వినడానికి రెడీగా ఉంటేనే 2వ అధ్యాయం నుంచి మనకు అర్థమవుతుంది అన్నది మనం గ్రహించగలగాలి. ఆ దయా కోమల హృదయత్వం కలగాలి, భక్తి అన్నది కలగాలి, అప్పుడే భగవద్గీత అర్థమవుతుంది అని చెప్పి మళ్ళీ మన ప్రభుపాదులు చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీత యందలి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అను ప్రథమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఈ విధంగా అర్జునుడు చెప్పిన కారణాలన్నీ చూస్తే అర్జునుడు చాలా చక్కగా చెప్పాడు, అర్జునుడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఎవరైనా ఒప్పుకోవచ్చు. కానీ ఇటువంటి అర్జునుడు ఈ స్థితి నుంచి యుద్ధం చేయగలిగే స్థితికి ఎట్లా వెళ్ళాడు అంటే మనకి మళ్ళీ రెండో చాప్టర్ నుంచి డీటెయిల్ గా మనకు చెప్తారు. రెండో చాప్టర్ ని మనం గీతాసారం అని పిలుస్తాము. ఎందుకంటే కేవలం 2వ చాప్టర్ సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే మిగతా భగవద్గీతలో ఉన్నదంతా కూడా దానికి సమ్మరి. అది ఆ ఒక్క చాప్టర్ లోనే మనం
ఉంటుంది. అయితే 3వ చాప్టర్ నుంచి మళ్ళీ అదే అధ్యాయాన్ని ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళడం కోసము మిగతా 16 అధ్యాయాలు ఉన్నాయి. అందువల్ల నెక్స్ట్ క్లాస్ నుంచి క్లాస్ మిస్ అవ్వకుండా రావడానికి ప్రయత్నించాలి. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇక్కడితో ఆపుతున్నాను క్లాసు. టైం కూడా 7 అయింది. హరే కృష్ణ ప్రభుజీ. ఈ చెప్పండి. ప్రతి అధ్యాయానికి పేరు మార్చి రాశారు ఎందుకు ప్రభుజీ? 2వ అధ్యాయాన్ని సాంఖ్యయోగం అంటారు కదా మామూలుగా. సాంఖ్యయోగం అంటారు కదా మామూలుగా. అంటే అవునమ్మా, రెండు ఈ పదం ఉంది, ఆ పదం ఉంది. దెర్ ఆర్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ అనకూడదు. మనకి 700 శ్లోకాల్ని భగవద్గీత అన్నారు. నాకు కరెక్ట్ గా పేరు గుర్తులేదు. ఈ పదాలు ఎవరు ఇచ్చారు, ఆ పదాలు ఎవరు ఇచ్చారు అన్నది. ఇది ఇస్కాన్ వాళ్ళు ఇచ్చిన పదాలు కాదు. ఈ పదాలు కూడా ఇస్కాన్ వాళ్ళు ఇచ్చిన పదాలు కాదు. దే టుక్ ఇట్ ఫ్రమ్ సమ్ సోర్స్. ఐ డోంట్ రిమెంబర్ దట్. నేను ఇస్కాన్ వాళ్ళ దానిలోనే ఇంకొక గ్రూప్ లో భగవద్గీత ప్రతి ఏకాదశికి చదువుతారు ప్రభుజీ. చెప్పండి. వాళ్ళు ఇట్లా సాంఖ్యయోగం అనే చదువుతారు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇది ఎందుకు మార్చారా అనేది నాకు అర్థం కాలేదు. మార్చడం ఏమీ లేదమ్మా. సో దట్ ఈస్ ఒకటి శంకర గీత భాష్యం నుంచి వచ్చింది ఒకటి, ఇది ఇంకోటి మధ్వాచార్య దీంట్లోంచి వచ్చింది ఒక పదాలు. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ అమ్మా? హరే కృష్ణ. సుజాత మాతాజీ. ఈ అధ్యాయం గురించి కాదు ప్రభుజీ, డిఫరెంట్ క్వశ్చన్ ప్రభుజీ. నేను మీకు మెసేజ్ పెట్టాను కదా, అది గ్యాంబ్లింగ్ గురించి. ఇట్స్ నాట్ ఫస్ట్ టైం. స్టాండర్డ్ క్వశ్చన్ అది. దేర్ ఆర్ స్టాండర్డ్ ఆన్సర్స్ ఫర్. అదే I'll send you. I'm supposed to send it to you, but over the weekend you time కుదరలేదు. ఓకే, పర్లేదు ప్రభుజీ. ఇంకా ఈ అర్జునుడు మనకి ప్రీవియస్ శ్లోకాస్ లో ఇచ్చినట్టు హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే శాస్త్రాల ఆధారంగానే ఇవన్నీ ఇలాగా అలాగా అని చెప్పేసి అంతా చెప్పుకొచ్చాడు కదా ప్రభుజీ. కానీ హీ నోస్ ఆత్మతత్వము అంతా కూడా తెలుసు ఆయనకి. బట్ స్టిల్ ఇంకా అయినా సరే సంశయంలో పడిపోయాడు ఆయన. అంటే మనకు చూపించడానికి ఒకటి అనుకోవచ్చు మనము మన గురించి అని చెప్పేసిరని, ఇంకొకటి ఆయన దానిలో ఇంకొక రకంగా ఆలోచిస్తే ఇంత చేసిన తర్వాత కూడా సంశయంలో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకోవాలా మనం దాన్ని? లేకపోతే మన గురించి ఆయన ఇలాగ యాక్ట్ చేశాడు అనుకోవాలా? ఇలాగా దేవుడు నడిపించాడు అని అనుకోవాలా మనం? There are 2-3 things basically. He knows కర్మయోగం తెలుసు, జ్ఞానయోగం తెలుసు, అవును, యోగం కూడా తెలుసు. భగవంతుడు అని అర్జునుడు చెప్పుకొస్తుంది. కానీ there is element of surrender that is lacking. నో లాగింగ్ అంటారా? There is element of surrender that is lacking. భక్తి అన్నది క్షణాలకు తెలుసు. కానీ ఆ భక్తిలోని ఎంత శరణాగతి పొందాలి అన్నది, శరణాగతి పొందడంలోని లోపం ఏమైనా ఉంటే అది క్లియర్ అయిపోతుంది. కృష్ణుడు దేవుడు అని తెలుసు, కానీ దేవుడు తాలూకు ఔన్నత్యం తెలియట్లేదు. ఆ దేవుడు తాలూకు ఔన్నత్యం విశ్వరూపం చూసేసరికి దేవుడు ఇదేనా? అప్పటి నుంచి ఇంకా వేరే విధంగా ఉంటుంది అర్జునుడి భావన. అప్పటి నుంచి నీతోని మిత్రుడి కింద నీతో ఆ తప్పుడు చేసి ఉంటానేమో, ఈ పనులు చేసి ఉంటానేమో. దేవుడు అని తెలుసు, నీ శరణాగతి పొందాలి అని తెలుసు. కానీ అన్కండిషనల్ సరెండర్. సేస్ డూ దిస్, హ్యావ్ టు డూ ఇట్. ఆ సరెండర్ ఎక్కడ? ఆ సరెండర్ కి ప్రిపరేషన్ గీత, భగవద్గీత. అంటే అప్పటిదాకా ఆయన కృష్ణుడు అని భావించలేదా ప్రభుజీ? ఆయన భగవంతుడని తెలుసు, కృష్ణుడు భగవంతుడని తెలుసు, కానీ భగవంతుడి తాలూకు ఔన్నత్యమే, భగవంతుడి తాలూకు పవరే తెలియలేదు. కుంతిపుత్ర ఉన్నానని చెప్పి కదా అంటున్నారు. ఏమ్మా ఇప్పుడు దాకా తన ఆలోచన ఇదంతా, తన ఆలోచన. ఇంకా దెర్ ఇస్ నో మై థింకింగ్. ఇదంతా కూడా నేను నేర్చుకున్నాను, నాకు వంశం నుంచి తెలిసింది, నేను ఇలా చేస్తే నేను పాపం, నేను నరకము, నాకు పుణ్యం. ఇదంతా కూడా నేను అన్నది కూడా అది పోతుంది బేసిక్.
అర్థమవుతుందమ్మా? నేను నా అన్నది కంప్లీట్లీ ఆ, పోయి ఇంకా. నేను నరకానికి వెళ్తాను. అవును. బట్ వెన్ ఐఎమ్ అండర్ యువర్ దిస్ థింగ్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఇట్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్. నేను నీ అండగా ఉన్నప్పుడు నా నరకం గురించి నేను బాధపడాల్సిన అవసరం ఏముంది? నేను నీ అండగా ఉన్నప్పుడు నువ్వు నన్ను నరకానికి పంపించినా నేను నీ సేవలో నరకం నుంచి నీ సేవ చేసుకోగలిగితే నాకు అంతకంటే కావాల్సిందే. ఇట్ ఇస్ ద అల్టిమేట్ భక్తి యోగం అంటే. అల్టిమేట్ భక్తి యోగం అంటే శిల ప్రభుపాదుల వారు మీరు మళ్ళీ స్వర్గానికే వెళ్తారని గ్యారంటీ ఏంటి, నరకానికి వెళ్ళారని గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. కృష్ణుడు నన్ను నరకానికి పంపించి సేవ చేయమంటే నేను నరకానికి వెళ్ళి సేవ చేస్తాను. నరకానికి వెళ్ళినా అక్కడ నాకు సేవ ఇంపార్టెంట్, భగవంతుని సేవ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ సరెండర్. ఇందాక ముద్రమాతాజీ అడిగినట్లు భక్తియుక్త సేవ అంటే అది. దట్ ఈస్ ద అల్టిమేట్ సరెండర్. ఆ భక్తియుక్త సేవలో ఉన్న వ్యక్తుల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం. That is what is that point of element that must be lacking. మిగతాది మీరు అన్నట్టు భగవంతుని లీల, మనకి ఇది ఇవ్వడానికి అర్జునుని ఎంచుకుని మనకి నాలెడ్జ్ ఇవ్వడానికి చేశారు. మనము మన ఎండ్ పాయింట్ ఏంటంటే ఆ స్థితికి వెళ్ళాలి, ఆ స్థితికి వెళ్ళాలి. నౌ దట్ షుడ్ ఆన్సర్ వెదర్ గ్యాంబ్లింగ్ ఇస్ వేర్ ఇట్ స్టాండ్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డూయింగ్ money while gambling. That is secondary basically. But when you want to take that as a medium of growth of your wealth, is it disturbing you or not? Is it helping you surrender or not? That is అర్థమవుతుంది కదమ్మా. You put your money there and you forget it for years. Probably that is all. In my personal opinion, that money is getting multiplied without your presence. That's fine. Without your daily intervention, without your thought process. But at the same time, if that money is getting multiplied in the process or in the elements that you don't comply with. Like if the sum of the money is growing in KFC, invested in KFC and it is growing, then you are not complying with what your regulatory principles is. That is where one should be careful, is what I say. Mutual funds lo pettin tarvata adi eteltunnamu మనము we say like, meat eating is not right, but your money is growing because somebody else is eating meat. Is that right? Yeah, we have to think a little bit the way how you think that consciousness will lead into so many inner things, Prabhuji. If you yes, mother. So do I want to, at the end of it, what do I get by that growth of money? Am I going to get something that is helping me get out of Janma Mrityu Jara Vyadhi cycle or not? If not, is it worth it? If not, is it worth it? So these are the aspects one should worry about. What I think, basically. But there are standard answers. Somebody, Hare Krishna, Premka Devidas Mataji. Yeah? Okay, she left on this. మాతాజీ కుంభమేళకి వెళ్ళినట్టున్నారు ప్రభుజీ. She just messaged Hare Krishna. So she must be she left. Okay. So those are the things. Sorry? ఇంకొక క్వశ్చన్ ప్రభుజీ, ఇస్కాన్ లో నృసింహస్వామికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే బయట ఎక్కువ బయట కనిపించదు కదా మనకి నృసింహస్వామి గురించి. ఎంత అంటే ఇస్కాన్ లో వాళ్ళు ఇచ్చినంత ప్రాధాన్యత కానీ, లేకపోతే పిల్లలకి మంచిగా లాకెట్స్ అవి ఇవి కొంచెం అంటే కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది మిగిలిన బయట వాళ్ళందరికన్నా అన్నది పార్వతీ మాతాజీ క్వశ్చన్. యాక్చువల్ గా అది నేను అడుగుతున్నాను. సో బేసికలీ భాగవతంలో అన్నిటికంటే కూడా ప్రహ్లాద్ చరిత్ర చాలా బాగుంటుంది. సో గృహస్థాశ్రమానికి ప్రహ్లాద్ ఇచ్చిన సూత్రాలే మూలం బేసికలీ గృహస్థాశ్ర ధర్మం. ఇస్కాన్ అంతా కూడా గృహస్థాశ్ర ధర్మంని జాగ్రత్తగా చేసుకోవాలనే ఇది చేస్తుంది. సన్యాస ధర్మాన్ని
చేసుకోండి అని కూడా ఎక్కడ ఇస్కాన్ చెప్పదు. ఇస్కాన్ ఈస్ మోర్ అబౌట్ గృహస్థాశ్రమం. ఇస్కాన్ బిలీవ్స్ ఇన్ బేసికలీ లైక్ 1% is in sannyasashramam, 99% is in grihasthashram. This is where the dharma has to be protected. So probably that is where the connection is. ఓకే. Probably that is where the connection is basically. ఓకే. Yeah. That I don't have exact answer for it, but that is where probably I saw the connection basically. అన్నిట్లో కూడా 7th canto is very important for గృహస్థాశ్రమం. ప్రభుపాదుల వారు చాలా పెద్ద పెద్ద పర్పట్స్ రాస్తారు. ఒక్కొక్క శ్లోకానికి 10-15 స్వామి పేజీలు. గుళ్ళు కూడా ఉంటాయి కదా ప్రభుజీ ఇస్కాన్ లో. ఏమా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. ఉంటాయమ్మా. అలాగే భగవంతుని అవతారాలు ఏదైనా విగ్రహాలు ఉంటాయి బేసికల్. బట్ సుజాత మాత చెప్పినట్టు మనకి మాయాపూర్లో నరసింహస్వామి చాలా పెద్ద గుడి, పెద్ద ఆలయం ఉంది. బొంబే టెంపుల్ అయితే రామ్ పరివారే మెయిన్ డీటీ కింద జూహు టెంపుల్. రామాయణం కూడా చెప్తారు కదా ప్రభుజీ ఇస్కాన్. రామాయణం కూడా చెప్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ నరసింహస్వామితో కనెక్షన్ ఏర్పడితే దట్స్ ద బెస్ట్ థింగ్. రాముడితో కనెక్షన్ ఏర్పడితే హ్యావింగ్ గెటింగ్ ఏ కనెక్షన్ విత్ వన్ ఆఫ్ హిస్ అవతారస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ నరసింహస్వామి కంటే రాముడి కంటే కూడా కృష్ణుడితో కనెక్షన్ ఏర్పడడం కూడా కొంతవరకు ఈజీ. వామనుడి కంట, నరసింహస్వామి కంట, పరశురాముడి కంటే కూడా కృష్ణుడు రాముడితో కనెక్షన్ ఏర్పడడం ఈజీ. ఎందుకంటే మనకి వాళ్ళ బాల్యం తెలుసు, యవ్వనము తెలుసు, అలా రకరకాల స్టేజెస్ వాళ్ళ లైఫ్ లో రాముడి చరిత్రలో కానీ కృష్ణుడి చరిత్రలో అన్ని దశలు కూడా వర్ణింపబడ్డాయి. సో దానివల్ల ఏదో ఒక దశతో మనం రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం ఈజీ. ఇంకా సరేనమ్మా, ఆపుతున్నాను. ఆల్రెడీ 10 minutes అబౌవ్. హరే కృష్ణ అమ్మా. Thank you, Prabhu. Thank you so much.